विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुगाव पुत्रेति तन्मयतया तरवो विलेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। श्री कैवल्यपदंबु చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల సదృగ్జాల సంభూత నానాకల్జాత భవండ కుంభకు మహానందాంగనాడింభకు శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదన్. సమస్త సన్మంగళాన్ని సంతు నెత్తి మీద ఉన్న ఫ్యాన్ కట్టేస్తే సహం గొడవ వదులుతుంది. ఈ దోమలు కూడా దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని ధ్యానం చేస్తూ ఉంటే దేవి అంబా అని ఒకసారి అడిగింది. దేవి అరిచింది, వీళ్ళు నవ్వారు. మనందరం కూడా గోస్వరూపాలని. గో అంటే ఇంద్రియములు అని అర్థం. గో అంటే భూమి, గో అంటే ఆవు, గో అంటే కిరణములు. అందుకే గోపాలుడు అంటే కిరణములను పరిపాలించేవాడు, సూర్యుడు అని ఒక అర్థం. ఆవులు నిలవగా కాపాడుతాడు కాబట్టి గోపాలుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడెవడో వాడు గోపాలుడు. నిజమైన హృషీకేశుడు ఆయన. హృషీకము అంటే ఇంద్రియం, గో అన్న ఇంద్రియమే. వీటిని అదుపులో పెడతాడు. మనందరం అదుపులో పెట్టలేము.
ఇంచేత ఒక వస్తువును చూస్తూ ఎప్పుడో ఒకప్పుడు దాని మీద వ్యామోహం కలుగుతుంది. ఎన్ని కబుర్లు చెప్పినా మంచి కాఫీ చూస్తే తాగేయాలి లటుక్కున్నది కొందరు అనుకుంటారు. దండ ఆయనకే వేశారు, నాకు వెళ్ళేది వెళ్ళేటప్పుడు ఇస్తే బాగుండు, కొప్పులో పెట్టుకుందాం అని కొంత కొప్పు అంటూ ఉంటాను, ఎక్కువ ఉంటే ఏం చేయలేమనుకోండి. మొత్తం మీద అవి పెట్టుకోవాలని కొందరు అనుకుంటారు. ఏదో ఒక వస్తువు మీద వ్యామోహం ఉంటూనే ఉంటుంది. ఆ వ్యామోహాలని జయించిన వాడెవడో సయేవ ఋషికేశ గోపాల అని శ్రీధరుడు అంతటి వాడు నిర్వచనం చెప్పాడు. అంచేత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ఇంద్రియాలను పరిపాలించేవాడు ఆయన. గో అంటే భూమిని కూడా అర్థం. ఈ భూమి మొత్తాన్ని సంరక్షిస్తున్నాడు ఆయన. ఆయనే రక్షించకపోతే ఇలాంటి ఒంటరాజవరం వంటి పల్లెటూళ్ళలో ఈ భాగవత కార్యక్రమాలు జరగకపోతే కొంతకాలానికి ఇళ్ళ ఊపుకోవడం తప్ప ఇంకేం ఉండదు. లేదా నెత్తిలో దిక్కుమాల టోపీ పెట్టుకు తిరగడం తప్ప ఇక మనం ఎవరు ఉండవు. ఆ స్థితి నుంచి వాళ్ళు భగవంతుడు రక్షించడానికి ఈ పల్లెటూళ్ళని, ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని విజృంభించి మళ్ళీ రక్షిస్తున్నాడు. మొత్తం మీద కృష్ణుడే తన కార్యక్రమం తాను చూసుకుంటున్నాడు, తన మతాన్ని తాను సంరక్షించుకుంటున్నాడు. అందుకు చిహ్నంగా ఇక్కడ గోవులు కూడా కట్టామని చెప్తారు. శ్రీకృష్ణుడు భాగవతంలో ఆవులన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆవు దూడలు అడవిలో ఎక్కడెక్కడికో పోయేవిట. ఆ పోతూ ఉంటే కృష్ణుడు వాటి పేర్లతో పిలిచేవట. వెంటనే ఆవులు పరుగున అంబారవాలు చేసుకుంటూ వచ్చేవిట. ఏ ఆవుని పిలిస్తే ఆవే వచ్చింది. రాజేశ్వరిని రమ్మంటేనేమో జోకేశ్వరి వచ్చేది కాదు, ఎవరో ఒకళ్ళే వచ్చేవన్నమాట. శ్రీ మహాలక్ష్మి, మందాకిని, భాగీరథి, గోదావరి ఇలాంటి పేర్లు పెట్టి పిలిచాడన్నారు. రా గౌతమి గంగరా మనోహారిణి రా శ్రీ మహాలక్ష్మి రా భారతి రా భారతీ దేవి రా సర్వమంగళ రమ్ము మనోరమ్ము భగీరథ రాజతనయ. ఓ భగీరథ రాజపుత్రిక, మహాలక్ష్మి, మందాకిని, భాగీరథి, సరస్వతి ఇలా పేర్లు పెట్టి రా అంటే ఆ ఆవులన్నీ పరుగునొచ్చి మోర చాచి ఆయన్ని నాకేసేవిట, నాలుగుతో పులకించిపోయేవిట. అది ఆనాడు బృందావనం యొక్క లక్షణం. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఏనాడో చెప్పా, ఇది నైమిషం, ఇది ఒక బృందావనం, అక్కడ కృష్ణుడు ఉన్నాడు కనుక. అందుకే ఈ పవిత్ర వాతావరణంలో మొదట్లో అల్పారంభ క్షేమకర అని కొంచెం ప్రారంభమై చివరికి వచ్చేసరికి కుర్చీలు పట్టకపోవడం నాకు అలవాటు కనుక అలాగే వస్తాను. ఇక్కడ ఇంకో అదృష్టం కూడా ఉంది. కాశీ గురించి చెబుతూ కాశీలో దాములు చెవులు కూడా పుణ్యం చేసుకున్నాయి, ఇక్కడ తెచ్చి మోక్షం పొందుతున్నాయని. ఇవన్నీ కూడా అలాగే తిరుగుతున్నాయి. వీటికి కూడా మోక్షం ఇవ్వడానికి డాక్టర్ గారు స్పెషల్ మీదులు కూడా పెట్టించారు. మీరు నా చేత మంచినీళ్ళు తాగించారు ప్రారంభంలోనే, అంత ఏకధాటిగా భాగవత విశేషాలు చెప్పారు. ఈసారి మనం భాగవత ప్రథమ స్కంధం చెప్పుకుంటున్నాం. 7 రోజుల్లో పూర్తి చేయాలి, ఏనుగు నగ్గిపెట్లో పెట్టినట్టుగా. 7 రోజుల్లో ప్రథమ స్కంధం ఎక్కడ అవుతుంది దానికంటే అవగొట్టాలి. అందులో పోతన భాగవతం అన్నారు, పోనీ ఏదో ఒట్టి భాగవతం అనకుండా. ఆ పోతన గురించి కూడా కరపత్రంలో కొంతవరకు వివరించారు. మీరు కూడా అందులో ఒక పద్యం ఉదాహరణగా ఇచ్చారు. చేతులారంగా శివుని పూజంపడే. వేదం ఏం చెబుతుందంటే శివుడు పూజా ప్రియుడు, అభిషేక ప్రియుడు. అందుకే జలధారా ప్రియ శివ అని పద్మపురాణంలో ఉండదు. రామచంద్రరావు గారు కూడా వచ్చారు, పెద్దలందరూ ఏం చేశారు తడుపు నుంచి. శివుడు జలధార ప్రియుడు. ఆయన్ని భక్తితో అలా చేతులు ఎత్తిన చెయ్యి అలాగే ఎత్తి ఉంచి పూజించాలట. శివాభిషేకం చాలా కష్టం తెలిసిన. ఒక గంటన్నర సేపు మహాన్యాసం చదువుతూ ఉంటే అలా నీళ్లు పోస్తూ ఉండవలసింది. తేనె, ఆవు నెయ్యి, ఆవు పాలు ఇవి అన్నీ పోయాలి. ఈ మధ్యన వాడు కూడా కాఫీతో కూడా అభిషేకం చేశాడు. ఎందుకంటే నాకు కాఫీ ఇష్టం కాబట్టి ఆయనకు కూడా కాదు, శివుడికి కూడా కాఫీ అలవాటు చేసేసాడు. సరే మొత్తం మీద మనం ఏది తింటేది, ఎందుకని భక్త కన్నప్ప మాంసమే పెట్టాడు. అంచేత కొంతలో కాఫీ పోసాడు, ఇంకేమీ పోయలేదు. అందుకని మనం సంతోషించాలి. మొత్తం మీద అలా పోసిన వాడు పోసినట్టు ఉండాలి. చేతులు లాగుతాయి. నీ చెయ్యి ఎంత లాగినా, నీ ఇంద్రియాలు ఎంత నిన్ను అలయించినా పెనగి భక్తితో అలా పూజించాలి. అలా చేతులు లాగుతున్న శివుడిని అభిషేకించి పుష్పాలతో పూజిస్తే తొందరగా ప్రసన్నుడవుతాడు. విష్ణువు దగ్గరికి వచ్చి చేతులతో పూజించకూడదు, అవయవాలు కాదట, నోరు. అక్కడ చేతులు లాగుతాయి. ఆ చేతులు ఆరంగా అండంలో ఉంది టెక్నిక్ అంతా. మీరు చూడండి ఒకసారి, 1 గంట సేపు ఓ సీసా పుచ్చుకుని అలా అభిషేకం చేయండి.
ఒక గంట పైకి అమ్ముతాయి చేతులు, అలాగే పోస్తుంటే లాగి మధ్యలో పక్కనెట్టి పక్క నీరు పోయాడు నీళ్ళు అంటాడు. అందుకే నలుగురు నిలబడతారు చుట్టూత. వీళ్ళకి ఇదో టెక్నిక్, ఇద్దరు మైకి దగ్గర ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకోవచ్చు, ఒకడు మర్చిపోతే రెండో వాడు ఉపయోగపడతాడు అందుకోవడానికి. అలాగా నలుగురు చుట్టూతో కూర్చొని అభిషేకం చేస్తే వాడు పోస్తాడు, రెండో వాడు ఆగచ్చు అనమాట. కానీ నిజంగా ఒకే వ్యక్తి ఓ 2-3 గంటలు అభిషేకం చేస్తే ఖచ్చితంగా చేతులు లాగుతాయి. లాగిన అదే తపస్సు అంటే. తపస్సు అంటే ఎండిపోవడం, కృషించిపోవాలి అవయవాలు, ఇబ్బంది పడాలి, ఎంత బాధ అయినా పడండి, కానీ అలా చెయ్యాలి. పూజ చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. అందుకే రావణాసురుడు లాంటి మూర్ఖులు పేగులు బాగి లాగేసి ఆ తలకాయలు నరికేసుకుని రక్త మాంసాలను కోసి యజ్ఞాలు చేసి ఆయన్ని అర్చించారు. శివుడికి ఇల్లు కూడా లేకుండా చేసేశారు. అసలు శివుడికి ఇల్లు లేకుండా పోవడానికి గల కారణం రావణాసురుడు. తెలిసిన విషయం. పాప శివుడి భార్య పార్వతీదేవి, ఏమంటాయి, విష్ణువుకి మంచి బిల్డింగ్ ఉంది, అందరికీ బిల్డింగ్ ఉన్నాయి, రామచంద్రరావు గారికి బిల్డింగ్ ఉంది, కృష్ణారావు గారికి బిల్డింగ్ ఉంది, కానీ మనకి బిల్డింగ్ లేకపోవటం ఏమిటండి, మనకు కూడా హిమాలయాల్లో వండర్ఫుల్ బిల్డింగ్ కట్టించండి అండి. పాపం ఆవిడకి డబ్బులు నిజానికి ఏం లోటు లేదు. శివుడు మనకి యోగం లేదన్నాడు, వినిపించుకోలేదు. ఏమైనా మనకి భవనం కావాలండి. సరే శివుడు విశ్వకర్మని మయుణ్ణి ఇద్దరు శిల్పుల్ని కూడా పిలిపించి, ఆ రోజులో వాడు గొప్ప కాంట్రాక్టర్, టైంకి పూర్తి చేస్తారు. అందుకని మంచి వాళ్ళని పిలిచి అద్భుతమైన భవనం, ఇంద్రభవనం కంటే, విష్ణు భవనం కంటే, కుబేర భవనం కంటే బాగుండే భవనం కట్టించమన్నట్టు మంచి వసతులతో ఏర్పాటు చేశారు. అందులో ఏసీ పెట్టించారు, ఏకాక్షుడి బాత్రూమ్ కూడా పెట్టించారు అన్నిటికీ. సరే అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఇక గృహప్రవేశానికి అందరికీ ఇన్విటేషన్ పంపారు. కర్మగారు ఆ సమయంలో రావణాసురుడు ఉన్నాడు, త్రేతాయుగం, వాడికి కూడా కార్డు వెళ్ళింది. వాడు వచ్చాడు. అద్భుతంగా గృహప్రవేశం జరుగుతుంటే దృశ్యాలన్నీ చూశాడు. శివుడు ఒక్కొక్కరిని పిలిచి మీకు ఏం కావాలో గృహప్రవేశం సందర్భంగా కోరుకోండి అంటే వారు వరాలు కోరుకున్నారట. వీడు ఆఖరిని వచ్చాడు. ఇంకా గృహప్రవేశం పూర్తవలో గోవు తిరగలేదు. వీడొచ్చి, శివ పార్వతి మీరేమో ఏది అడిగితే ఇస్తా ఉన్నారు, నేను అడిగింది ఇస్తారా అని అడిగితే శివుడు లొంగిపోయి ఇచ్చేస్తానన్నాడు. ఈ బిల్డింగ్ పిక్కెళ్ళి లంకలో పట్టుకెళ్ళిపోతాను, నాకు ఇచ్చేయండి అన్నాడు. పార్వతీదేవి తెల్లబోయింది. గృహప్రవేశం లేదు, కాలు పెట్ల, దేవి అడుగు పెట్ల, పార్వతి అడుగు పెట్ల, అసలు సరస్వతి పొట్ల, అయినా సరే వాడు పిక్కుపోతానన్నాడు. సరే ఏం చేస్తారు, పట్టుకుపోన్నారు. శివుడు పార్వతికే చూశాడు. చూసావా, మనకి బిల్డింగ్ చేయాలని లేదంటే ఏమవుతుంది, మన బతుకు మనసులో కూర్చోవడమే, ఓపెన్ థియేటరే అన్నాడు ఆయన కైలాసంలో. అనేసరికి సరే పాప ఆవిడ ఏం చేస్తుంది, తెల్లబోయి ఇచ్చేసింది. బిల్డింగ్ పట్టుకుపోయాడు, వాడు పిక్కుపోయాడు, ఒక్క చేత అలా పిక్కుపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి మళ్ళీ పట్టుదల కదా అమ్మవారు కదా, ఏమైనా ఇంకోసారి బిల్డింగ్ కట్టండి, ఈసారి రావణాసుడికి ఇన్విటేషన్ పంపించకండి, ఈమెయిల్ కొట్టకండి అండి. సరే రావణాసురుడికి ఇన్విటేషన్ పంపలేదు, మళ్ళీ బిల్డింగ్ కట్టారు. ఈసారి పొరపాటున శనైశ్వరుడికి పంపారు ఇన్విటేషన్. వాడు వచ్చాడు. వాడు ఏం చేశాట, వాడు రాగానే అగ్నిహోత్రుడిగా చూశాట ఎగాదిగా. ఎందుకంటే గృహప్రవేశంలో అగ్నికార్యం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేస్తున్న అగ్నికేసి ఎగాదిగా చూడగానే ఈ ఏలినాటి శనిగాడు ఎక్కడ పట్టుకుంటాడో, నా బతుకేమవుతుందో, నేను ఎక్కడికి వెళ్ళాలో అని వాడు కంగారు అడిపోయి అగ్ని తట్టుకోలేక వాడు చూపులకి భగభగ మండిపోయాడు, ఇల్లు కాలిపోయింది. వాడి ఇంకేం చేస్తుంది, ముచ్చటగా మూడోసారి ఎందుకులేంటి, అనవసరం హాయిగా మనం మంత్రులు తిరుగుదాం, మనకేం పద్మాకర్ గారికి వాళ్ళు రంపకూడుతుంది రంగు ఉందా అని చెప్పి కూర్చుందాం అంతే. బిల్డింగ్లు అయిపోయాయి. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే రావణాసురుడి ధర్మం అని అమ్మవారికి బిల్డింగ్ కూడా లేకుండా పోయింది. కాబట్టి ఏమో ఎప్పుడు ఎవరికి ఏ యోగం ఉంటుందో తెలియదు. అలాంటి యోగాలకి అతీతమైన దివ్య యోగం ఈ శివ పూజ వల్ల ఆయన తనకి లేకపోయినా మనకి మాత్రం ఇస్తాడట. అందుకని ఆయన్ని చేతులారా కష్టపడి పూజించాలి. అదే విష్ణువు దగ్గరికి వచ్చేసరికి ఈ చేతులు కాదు, నోరు నొప్పి పుట్టేలాగా ఓ అరిచి నారాయణ నారాయణ నారాయణ, కొంతమంది అరుస్తూ ఉంటుంది. వాడు అరిచే అంటే మైకెక్కర్లా, ఇక్కడ అరిస్తే తడుగు చివరి దగ్గర కనపడుతుంది అనమాట. పూర్వం పద్యాలు నాటకాల్లో పాడేవారు. చెల్లియో అని ఎత్తుకున్నాడా, మా ఇంటికి వెళ్ళేవాడు, నేను వెళ్ళేసరికి అక్కడ అనేవాడు. ఈరోజు తెల్లారిపోయింది. అంత అద్భుతంగా పాడేవారు అప్పట్లో. అలాగా అరిచి విష్ణువుని ప్రార్థించాలి. శివుడి పూజలో చేతుల్ని పెట్టాలి. ఇందాకనే చెప్పినట్టు రావణాసురుడు ఇలాంటి మూర్ఖులు ఎలా అయితే అవయవాలని కోసి కృషింపచేసి ఎండింపజేసి తపస్సు చేసినట్టుగా శివుడిని ఎలా మెప్పిస్తారో, విష్ణువు దగ్గరికి వచ్చేసరికి
సంకీర్తనాన్ముక్తి కలవు కేశవ కీర్తయ, కేశవుని కీర్తయ, కలియుగంలో కేశవుని కీర్తించు అని చెప్పారు. ఆయన్నేమో కీర్తించాలి. ఈ రెండు చేస్తేనే అప్పుడు వాడికి ఒకటేమిటో వస్తుంది. మొట్టమొదటి చెప్పండి, శివ పూజ వల్ల ఏమి వస్తుంది? పోతనగా చాలా చమత్కారి సుమ. ఆయన పద్యం రాసేటంటే అల్లాటప్పగా కేవలం శివకేశవులకి భేదం లేదని తెలియజేయడానికి ఇది పద్యం రాయక్కర్లా, ఇలా రాసినట్టు కనపడుతూ చాలా లోతులు చూపిస్తాడు ఆయన. మొట్టమొదటి ఏం ఎత్తుకున్నాడు? చేతులారంగా శివుని పూజింపడేని అన్నాడు, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అన్నాడు, దయయు సత్యంబు లోనుగా దనపడేని అండలో ఉంది మూడో దాంట్లో కవిత్వం. శివ పూజ వల్ల దయ వస్తుంది, అది రహస్యం. అక్కడ దయ కావాలి అంటే ఏ ప్రాణినైనా ప్రేమించి తనతో సమానంగా ఆదరించాలంటే అది కేవలం శివ పూజ వల్ల మాత్రమే వస్తుంది. అది కనెక్షన్ అక్కడ. ఇక హరి ఎక్కడుంటాడు? ఎక్కడ సత్యం ఉంటే అక్కడ ఉంటాడు. అందుకే కృష్ణుడు సారపు ధర్మమున్ విమల సత్యము అని చెప్పడం రహస్యం అది. హరి సత్యంలో ఉంటాడు. సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్నాస్తి పరం తపః. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే తపస్సు లేదు అని చెప్పిన వాడు విష్ణువు. కాబట్టి విష్ణు పూజ వల్ల విష్ణువుని రోజు స్మరించగా నారాయణ వాసుదేవ పరంధామ వైకుంఠవాస అంటూ నిరంతరం ఆయన స్మరణ చేస్తే అప్పుడు లాభం ఏమిటి అంటే మనం సత్యం పొలుగుతాం. శివ పూజ వల్ల దయ కలుగుతుంది, హరికీర్తన వల్ల సత్యం పొలుగుతాం. అప్పుడు ఆ రెండు వస్తేనే వాడు భూమి మీద మానవుడై జీవించినట్టు, వాడు మాత్రమే తల్లికి పుత్రుడు. అలాంటి వాడు కాకపోతే దయాసత్యములు లేనటువంటి వాడైతే వాడు పుట్టినా పుట్టనట్టు వాడు వేస్ట్. వాళ్ళ అమ్మ కడుపులో వాడు 9 నెలల్లో 10 నెలల్లో మోయడమో, లేకపోతే 7 నెలలు దాటాక అడ్డం తిరిగితే సిజేరియన్ చేసి కోసేసి తీయడమో ఇవన్నీ వ్యర్థం. వాడు పుట్టలో చెద పుట్టినట్టు, పురాణం మధ్యలో గొంతుకులో దూరి బాధ పెట్టడానికి దోమ పుట్టినట్టే వాడు బతుకేదండగా అని చెప్పారు. అందుకే కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని సుస్పష్టంగా చిట్ట చివర కొండ బద్దలు పట్టి చెప్పాడు. ఇందులో ఇంతటి ఉపాసన విధానం తెలియజేశాడు పోతన గారు. పైకి బహిర్ముఖంగా ఒకటి, అంతరాంతరాల్లో ఒకటి. నిజానికి భగవంతుడు ఎటువంటి వాడు అంటే మనకి లలితా సహస్రనామంలో చెప్పారుగా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖమైతేనే ఆవిడ దొరుకుతుంది. బాహ్య పూజల వల్ల ఎప్పటికీ వల్ల మానసికమైన శుద్ధి లేకపోతే ఉపయోగం ఉందండి. మనస్సులో కుళ్ళు కుతంత్రాలు కొట్టలు, ఎలక మీద పిల్లికి పిల్లి మీద ఎలక మీద చెప్పి పాపం గడుపుకుంటున్నాం. అలా బతకడం వల్ల లాభం ఉందా? మనస్సులో ఏదనుకుంటున్నామో దానినే పైకి అనాలి, ఏది అన్నామో అది చెయ్యాలి. మానసికమైన పవిత్రత సంశుద్ధి లేకపోతే అటువంటి వాడి పూజలన్నీ వ్యర్థం. ఎలా? సురా భాండమివాపగా అన్నారు భాగవతంలో 4వ స్కంధంలో. దానినే పోతన గారు అనువాదం చేస్తూ నరవర మధుఘటము పెక్కు నదులు ఇదో కొండ అనుకుందాం, ఓ సీస, దీంట్లో బ్రాందీ పోసి పెట్టారు. దీనికి అభిషేకం చేయటం వల్ల లాభం ఉందో చెప్పండి? ఇది మంచినీళ్ళ సీసా కాబట్టి పవిత్రం, కానీ ఇందులో సుర పోశారు, మద్యం ఉంది. మద్యం ఉన్న కొండని పైన మూత కట్టేసి ఏమీ ఎరగనట్టుగా దాన్నే శివలింగం కింద భావించి సమస్త నదీ నద జలాలు పట్టుకొచ్చి సద్యోజాతం ప్రపద్యామి అంటూ అభిషేకం చేస్తే ఆ కొండ పవిత్రం అవుతుందా? ఎందుకు అవదు? ఆ లోపల ఉన్నదేమిటి? అతి భయంకరమైన మద్యం. ఎలా అయితే మద్యం ఉన్న పాత్రని ఎన్ని నదులైనా పవిత్రం చెయ్యలేవో, ఎవడి మనస్సులో శుద్ధత ఉండదో, కుళ్ళు ఉంటుందో, అలాంటి వాడి పూజలు, వాడి ఉపన్యాసాలు, వాడి మాటలు అన్నీ వ్యర్థమే అన్నారు. ఎందుకు వాడి బుద్ధి దిక్కుమాల బుద్ధి. ఇక్కడేమో ఇన్ని చెబుతాడు, హరికథ చెప్పేట అరగడి కావడం, ఉల్లిపాయ తినద్దున, అందులో శుక్రవారం శనివారం ఉల్లిపాయ తింటే చాలా ప్రమాదం, దానివల్ల ఉపాసనలో దెబ్బతింటారు, ఇబ్బందులు వస్తాయి, ఇది ధర్మశాస్త్రం విరుద్ధం అన్నట్టు. వాళ్ళు ఆవిడ వెళ్ళి కర్మగారి పురాణంలో ఇంటికి వెళ్ళగానే శుక్రవారం టిఫిన్ పూట ఆ ఉప్మా పెసరట్లు ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ పెసరట్టు లేదంటే మీరే కదండి ఇందాక 2 మైకులు పెట్టుకుని చెప్పారు అని. నీ మొహం విన్న వాళ్ళకి ఉండరాజవరం వాళ్ళకి కానీ మనకు అది వేసి ఉల్లిపాయ అన్నాడు. ఇదే
అంటే ఇతరులకు మాత్రం చెప్పి తాను మాత్రం తినేసేస్తే అటువంటి వాడి యొక్క ఉపన్యాసానికి ఏం ప్రభావం ఉంటుంది, అటువంటి వాడి ఉపాసన ఏమిటి, లాభం ఏమిటి, ముందు తాను ఆచరించి ఇతరులకు చెప్పాలి అని ఈ ఒక్క చిన్న తేటకితి పద్యంలో తేటతల్లం చేశాడు పోతన గారు. అద్భుతం అది. కాబట్టి మద్య భాండాన్ని ఎన్ని నదీ జలాలైనా ఎలా పవిత్రం చేయలేవో మనశ్శుద్ధి లేనివాడు భాగవతం చెప్పడానికి అర్హుడు కాడు. అసలు భాగవతం ప్రథమ స్కంధంలో ఉన్నన్ని విశేషాలు ఈ సృష్టిలో మరి ఎక్కడా లేదు. అంత చెప్పాక ఆఖరి దశమ స్కంధంలో లీలలు చెప్పాడు ఆయన. భాగవతంలో ఈ పురాణం చెప్పడానికి శుకుడు ఇలా కూర్చున్నాడు. శుకుడు దిగంబరుడు, గొడ్డెక్కు తిరుగుతాడు. ఆయన యోగి. కలియుగంలో మనం అలా చేస్తే చాలా ఇబ్బంది కనుక కొంచెం ఇంతంత లూజుగా ఉన్న షర్టు వేసుకుంటే కొంచెం లావుగా కనపడతాం కనుక ఏం చేద్దంటే ఆ మధ్యలో ఒక ఆయన హీరోగా వచ్చాడు. వాడు అలా ఉన్నాడు. వాడు హీరో అంటే బాగుండదు, అందుకని ఏం చేశాడు, గుట్టలు మొదలెట్టారు ఇలాగా కొంచెం లావుగా కనపడడానికి. పక్కవాడు అడిగాడు, ఏమంటే ఎన్ని గుట్టలు తొడతారండి, దీని బదులు కొత్త హీరోని తేవచ్చు కదండి అంటే, లేదండి ఈయన నిర్మాత గారి కొడుకండి తప్పదండి అన్నారు. అలాగా ఆయన మహానుభావుడు ఎప్పుడు చూసినా 10-12 ఏళ్ల వయస్సు, ఒక్కొక్కసారి షోడశాబ్ద ప్రమాణుండును అని భాగవతంలో వాళ్ళు చెప్పారు. 16 ఏళ్ల వయస్సు వాళ్ళగా కనపడతారు. అయినా ఆయన విచిత్రం, స్త్రీ పురుషాదులకు అతీతంగా ఒకనొక అవధూత కనుక ఆయన దిగంబరుడు. ఆయన పురాణం చెబుతున్నాడు. వినడానికి ఎక్కడెక్కడి వాళ్ళు ఋషులు వచ్చారు. హేమాజీవులు వాళ్ళు, ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళ పాండిత్యం అపారం. అటువంటి మహానుభావులు పురాణం చెప్పడానికి కూర్చుని ఉన్న శుకుడికి కింద కూర్చున్నారు, ఎదురుగుండా బాగా డౌన్లో కూర్చున్నారు అన్నమాట. ఈయన ఉన్నత స్థానంలో కూర్చున్నాడు. ఎంతలో అక్కడికి వచ్చారట దేవతలు. సుధాం గృహీత్వైవ, అమృతం పుచ్చుకుని వచ్చారట పైగా అక్కడికి వచ్చి, సుఖయోగేంద్ర భాగవతాన్ని చెప్పాలనుకుంటున్నావు నువ్వు పరీక్షిత్తుకి, 7 రోజుల్లో నువ్వు భాగవతం వాడికి చెప్పినా ఆ తర్వాత అతనికి మరణం తప్పదు. 7 రోజుల తర్వాత పరీక్షిత్తు చచ్చిపోతాడు. అందుకని మేము ఒక ఉపకారం చేయాలని వచ్చాం. మేము తీసుకొచ్చింది అమృతం. ఈ అమృతం కనుక ఆయన చేత తాగిస్తే ఆయన్ని పాము కాటు వేసినా చావడు. అమృతం తాగిన వాడు జరామరణములు లేకుండా ఉంటాడు గనక దీనికి బదులుగా ఏమిటి, నువ్వు మా స్వర్గానికి వచ్చి భాగవతామృతం మాకి మేము వింటాం అన్నారు. అప్పుడు శుకుడు నవ్వి, భాగవతం వినడానికి భక్తి కావాలి, జ్ఞానం కావాలి, అత్యంత తీవ్ర వైరాగ్యం కావాలి. ఇవి లేని వాళ్ళు మీలాంటి భోగవాలసులు, రంభ ఊర్వశి వంటి అప్సరసుల నాట్యాలతో ఆనందం పొందేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు ఈ భాగవతం వినడానికి పనికిరారు. భాగవతం వినడానికి భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, యోగం ఉండాలి. ఈ 4 ఎవరిలో ఉంటే వారికి మాత్రమే భాగవతం ఇస్తాను, మీకు ఇవ్వను పొమ్మన్నాడు. అప్పుడు రాశారు భాగవత మహిమలో ఏమని, శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. ఈ భాగవత ఉపన్యాసం దేవతలకు కూడా లభించలేదు, దుర్లభము అన్నారు. మన అదృష్టం వల్ల మనకొచ్చింది మానవులకి. ఒకనొకప్పుడు పోతన కవీంద్రుడు, ఆయన మొదట్లో ఇంత గొప్పవాడు ఏం కాదు, ఎవరికైనా సంస్కారం క్రమక్రమంగా వస్తుంది. ఆయన మంచి పండితుడు. కొన్ని చరిత్రల్లో శ్రీనాథుడికి ఒక భావమరిది అని కూడా అన్నారు, కానీ వాటి ఆధారాల గురించి అవన్నీ అదో పక్కన పెడదాం. ఆయన 1428వ సంవత్సరంలో కొంతమంది శిష్యులతో సర్వజ్ఞ సింగ భూపాలుడు అనే ఆయన దగ్గర ఒక భోగమావుడు ఉంటే ఆవిడ మీద భోగిని దండకం రాశాడు. బోలే డబ్బుచ్చుకున్నాడు. ఆ తర్వాత విరక్తి కలిగి ఎందుకు వచ్చిందని ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేస్తున్నాడు. ఒకనాడు ఆయన కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆవుల్ని మేపుతున్నాడు. ఆవులు అలా చక్కగా పచ్చగడ్డి వేస్తున్నాయి. సూర్యుడు అస్తమించబోతున్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు కమలాఫలంలా మంచి ఎర్రగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. నేను సహస్రవధానుడు అన్నా, తరుణార్క బింబము అది కల మరుదుగా ముగ్గినట్టి కమలాఫలము అని. కమలాఫలంతో పోలికే మొట్టమొదటిసారి ఎవరు బాగుతారా. అలా ఉన్నాడు సూర్య భగవానుడు, అస్తమించేటప్పుడు ఉదయించేటప్పుడు కూడా. అటువంటి సూర్యుని చూస్తున్నాడు. ఏదో తెలియని ఒకనొక భావుకత్వం వస్తుంది ఆ సమయంలో. ఆయన అదృష్టవశాత్తు పక్కన నారయ్య, సింగన ఇలాంటి శిష్యులు ఉన్నారు. హేమహీనులు వాళ్ళు కూడా, శిష్యులు కూడా గురువుకు తక్కువవాళ్ళు. ఇంకా మాట్లాడితే గురువుతో నువ్వా నేనా అని ఢీకోగలిగేవాళ్ళు. అటువంటి శిష్యులు చూస్తూ ఉండగా ఆయన ఒక ఆలోచనలో పడ్డాక, ఇంతలో
ఎదురుగుండా ఒక సన్యాసి కనబడ్డాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పోతన గారి గురించి తెలుసుకోకుండా పోతన వ్యక్తి అంటే మనసులు. ఆ సన్యాసి చాలా తీవ్రమైన నిశితమైన చూపులు చూస్తున్నాడు. ధ్యానంలో ఉన్నాడు. ధ్యానం వ్యాజంతో ఏదో చేస్తున్నాడు. ఆయన చూడగానే ఈ శిష్యులు కదా, చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకు కొంచెం సంయమనం ఉండదు, నిగ్రహం ఉండదు, ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడానికి గల కారణం నిగ్రహం లేకపోవటమే. అది ఉపాసన వల్ల వస్తుంది. ఉపన్యాసం కూడా ఉపాసకులు చెబితే ఒక రకంగా ఉంటుంది. ఉపాసనా బలం లేనివాడు మామూలు పాండిత్యంతో చెప్పేవాడు వేరు. వాడి దగ్గర నీ వికిల్ లక్షణాలు ఉండడానికి గల కారణం అదే. అలా కాకుండా పోతన గారు నిగ్రహం కలిగిన ఉపాసకుడు. శిష్యులకు ఇంకా అది లేదు. అందుకని ఎవడు చూస్తే వాడు దొంగ సన్యాసులు, దేవుడు లేడు, దెయ్యం లేడు, పొట్ట పోషించుకోవడానికి కాషాయ వస్త్రాలు వేస్తారు కొంతమంది, ఉదర కృతమే ఈ వేషము అన్నారు. పైగా సన్యాసులు అని చెప్పుకుని ఆస్తులు సంపాదిస్తారని విమర్శిస్తున్నారు. పోతన గారు చురుగ్గా చూశాడు శిష్యులకేసి. తొందరపడకండి, ఆయన సృష్టిలో ఎప్పుడూ కూడా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. గుణ దోషణ, ఈ సృష్టిలో మొత్తం గుణం దోషం రెండు ఉంటాయి. విశ్వకీర్ణకరత సంత హంస గుణ గహహిపై పరిహరి వారి వికార్ అంటాడు తులసీదాస్ గారు. ఈ సృష్టి విశ్వకర్త మంచి చెడ్డ రెండింటితో కలగాపులగని చేసి మరీ సృష్టించాడు. కానీ సాధువులు ఉన్నారే, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే హంసల వంటి వారు. సంత హంస గుణ గహహిపయ్య పరిహరి వారి వికార్. సాధువులు హంసలు లాంటి వాళ్ళు. నీరు పాలు కలిసి ఉంటే హంస అందులో ముక్కు పెట్టి పాలు తాగి ఏం చేస్తుంది? నీరు విడిచిపెట్టేస్తుంది. అలాగే సాధువులు మహానుభావులు ఉంటారే, వాళ్ళు ఈ సృష్టిలో మంచి చెడ్డ ఉంటాయి. చెడ్డ వదిలేస్తారు, మనకెందుకు లేని మంచిని మాత్రం సేకరిస్తారు. ఏ వ్యక్తిలో అయినా మనకి గుణం కావాలి, వాడి దోషం అనవసరమని. ఇది సాధువులు చేయవలసిన పని. వీళ్ళని హంసలు అన్నారు. ఏమన్నారు? హంసలు. కానీ ఇంకొంత ముందుకు వెడితే పరమహంసలు అని ఉంటారు. అది రామకృష్ణ పరమహంస అని, మన శంకరాచార్యులు వారిని పరమహంస పరివ్రాజకాచార్య ఎందుకంటున్నాం అంటే, హంస కంటే పరమహంస స్థాయి గొప్పది. పాలు నీళ్లు కలిపి అక్కడ పెడితే అందులో పరమహంసలు చెయ్యి పెడతారట. పెట్టగానే నీళ్లు కూడా పాలైపోతాయి. ఈ సృష్టిలో మంచి చెడ్డ ఉంటుంది. చెడ్డవాళ్ళని కూడా సాధువులు తమ శక్తితో మంచివాళ్ళుగా మారుస్తారు. అలా మార్చగలిగిన వాళ్ళని పరమహంసలు అన్నారు. తీవ్రవాదుల్ని, మూర్ఖుల్ని, నాస్తికుల్ని కూడా ఒక మతబోధకుల్ని గొప్పవాళ్ళని చేయగలిగే స్థాయికి వెడితే వాళ్ళని పరమహంసలు అంటారు. నాకెందుకు ఆ ఎదురుగుండా ఉన్న మహర్షిని సాధువులు చూస్తూ ఉంటే గౌరవభావం కలుగుతోంది. మీరు దొంగ సన్యాసి అన్నారు. తొందరపడి అనకూడదు, ఆయన లెంపలు వేసుకోండి అని శిష్యులు కొంచెం మందలించి, అది కూడా సున్నితంగా. మళ్ళీ కొంతమంది మాస్టర్లు బండబూతులు తిడతారు. అలా తిట్టకుండా పాపం సున్నితంగా మందలించి, వ్యంగ్యంగా మందలించి, ఆ సాధు దర్శనానికి నేను వెడతాను, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు పోతన గారు. అదిగో అక్కడికి వెళ్ళాక ఆ సాధువు పోతన గారిని అలా చూశాడు నిర్వికారంగా. కూర్చోమన్నట్టు సైగ చేశాడు. ఈయన కూర్చున్నాడు. రెండు చేతులు జోడించి తనంత తానే నమస్కరించాడు. ఎందుకు దండం పెట్టాడో తెలియదు. ఆ అవతల వ్యక్తిలో ఆ సంస్కారం, గొప్పతనం ఉంటే మనం తెలియకుండా దండం పెడతాం. తర్వాత అప్పుడు ఆ సాధువు తనే అన్నట్ట, నాయన, భగవంతుడు నీకు బాగా సంపద ఇస్తే ఆ సంపదని ఏం చేస్తావు అన్నట్ట. అయ్యా, సంపదని లోకశ్రేయస్సు కోసం ఉపయోగిస్తాను, మంచి కార్యాలకి వినియోగిస్తాను, ఇలా భాగవతం వంటి పురాణాలకి వాటికి వినియోగిస్తానని చెప్పాడు ఇండైరెక్ట్గా. అలాగా మరి ఇంతకాలం నీ ఆస్తి అంతా అలా ఎందుకు వినియోగించలేదు అన్నాడు. మళ్ళీ నా దగ్గర ఏముందండి బూడిద, 8 ఎకరాల పొలం ఉంది పాపం. నిజానికి ఆ రోజుల్లో వరంగల్ దగ్గర ఏంటి 8 ఎకరాలు సంవత్సరానికి వస్తారే కదా పంట. ఎకరానికి 7 బస్తాలో 10 బస్తాలో వచ్చేది దిగుబడి. ఇంత చేశారు. నీళ్లు లేక ఒక్కోసారి ఉండి వండక అలా ఉండేది. అది మేము తిని ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెట్టడానికే సరిపోవట్లేదు, నా దగ్గర ఆస్తి ఉందండి అన్నాడు పోతన. నేను అన్నది నీ 8 ఎకరాల పొలం కాదు నాయన, నీ బుద్ధి బలం గురించి. నీ దగ్గర అపారమైన మేధా సంపత్తి ఉన్నది, కవితా శక్తి ఉంది. ఈ కవితా శక్తిని నువ్వు ఏం చేస్తున్నావు? దుర్వినియోగం చేస్తున్నావు. ఇది గొప్ప సంపద.
మామూలు సంపదలు వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఈ జ్ఞాన సంపద ఉందే, వాక్ సంపద ఉందే, సరస్వతీ సంపద ఉన్నదే, ఇది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుంది తప్ప తరగదు. ఇంతటి మహాసంపదని లోకశ్రేయస్సుకు వినియోగించావా, దైవ కార్యాలకు వినియోగించావా? ఏదో పనికి మాలిన భోగం దాని మీద భోగిని దండకం రాసావు తప్ప. అనగానే చాచి లెంప మీద కొట్టేట్టు తిరిగి, అయ్యా చాలా పొరపాటు చేశాను, ఇప్పటికే దాదాపు 50 years వచ్చేసేయండి, ఇక రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది నాకు, నేను ఇప్పుడు ఏం చేయాలన్నట్ట. అలా అనకనైనా ఇప్పుడే నువ్వు 2వ innings మొదలెట్టు, అసలు సిసలైన సమయం ఇదే. నీకు నేను ఒక తారక మంత్రం ఉపదేశిస్తా, రామమంత్రం, తరింపజేసే మంత్రం కనుక దానికి తారక మంత్రం. తారకం అంటే తరింప చేయున్నది. ఆ రామమంత్రం ఉపదేశిస్తాం, అది అనుకో, ఆ మంత్ర జపం చెయ్యి. నీవు భగవంతుడికి దగ్గర అవుతావు, తెలియకుండానే చాలా గొప్పవాడు అవుతావు. శ్రీకృష్ణ లీలామృతాన్ని లోకానికి అందించు అని తారక మంత్రం ఉపదేశించాట. గురువు గారు మంత్రం ఇచ్చాక కాళ్ళకి నమస్కరించాలి. అందుకని నేను కాళ్ళ మీద తలపెట్టి నమస్కరించి కళ్ళు తెరిచి చూస్తే ఆ సన్యాసి మాయమైపోయాడు. ఇంకెవరిప్పుడు ఆ సన్యాసి? సాక్షాత్తు రాముడే ఈ రూపంలో వచ్చాడు అనుకున్నాడు ఆయన. పోతన గారి కుటుంబం శైవ కుటుంబం. నిన్నికి పుట్టితిమి ఏము ఇరువురము, అగ్రజాతుడు ఈశ్వర సేవా కాముడు తెప్పయ్య, పోతన నామం వ్యక్తుండ సాధునయ యుక్తుండ. ఆయన చెప్పుకున్నాడు, మా అమ్మకి, లక్కమ్మ అమ్మకి 2 కొడుకులను పుట్టాం పూర్వజన్మ సుకృతం లాగా. ఆ 2 కొడుకుల్లో మా అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు తిప్పయ్య. ఈశ్వర సేవాకాముడు, శివనామం తప్ప మరొకటి వినడు ఆయన. నిరంతరం ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ మంత్రం చేసి చేసి తన శరీరం మొత్తం శివమయం చేసేసుకున్నాడు. అంతటి మహానిష్ఠాగరిష్ఠుడు, ఈశ్వర సేవాకాముడు ఆయన. నేను అటువంటి వాడిని. మేము శైవులం. అసలు నిజానికి శివభక్తులు విష్ణువు గురించి రాస్తారు, ఏమిటో తెలియదు. మనకి లీలాసుకుడు కృష్ణకర్ణామృతం రాశాడే, ఆయన ఏమని రాశాడు? శైవావయం నకలు తత్ర విచారణీయం. మేమందరం శైవులం, అందులో ఆలోచించవలసింది ఏమీ లేదు, అయినా అదేమిటో తెలియదు. కృష్ణుడి నామం అంటే నా శరీరం పులకిస్తుంది, అందుకే కృష్ణ చరిత్ర రాశానన్నాడు. నేను మొట్టమొదటి పద్యం రాస్తున్నప్పుడు రామభక్తుడయ్యు రమ్య కృష్ణ చరిత్ర భాగవతము రాసే భక్తితోడ, రామకృష్ణులందు రమియుచు పోతను సహజ పాండితి ప్రసన్నుతలతు అని రాశాను. ఎప్పుడో 1986లో. రామభక్తుడు అయినా కృష్ణ చరిత్ర రాశాడు. రమ్యకృష్ణ గురించి అప్పుడే రాశాను. రామభక్తుడయ్యు రమ్య కృష్ణ చరిత్ర భాగవతము రాసే భక్తితోడ, రామకృష్ణుల్లో రమించేవాడు ఆయన. మనకి రామకృష్ణపురం సందుకే గుర్తుకొస్తుంటాడు నిరంతరం. అటువంటి పోతన సహజ పాండితీ ప్రసన్నుతలతు. సహజ పాండితీ ప్రసన్నుడు అంటే చదువుకోలేదని భాష చెబుతారు కదా, చదువుకోకపోవడం కదా. అంతటి వ్యాకరణ పండితుడు లేడు. బాగా కష్టపడి గురువుల దగ్గర చదివాడు. అది కాదు అక్కడ ఉద్దేశం. కవిత్వం తనంత తాను రావాలి. ఇంటి దగ్గర కూర్చుని కాగితాలు పెట్టుకుని ఈ గణం ఎంత, ఈ ఎక్కడ, ఈ పదం అవునా కదా అని రాసి రాసి కొట్టి రాసి కొట్టి అవతల పరిస్థితి కవిత్వమా? 100 సార్లు వస్తారు చివరి దస్తా కాగితాలు, దస్తావేజుల్లో వేస్ట్. వీడికి మాత్రం కవిత్వం రాదు. ఎందుకు రాకూడదు? తనంత తాను రావాలి. నైవం వ్యాకరణజ్ఞమేవ. అసలు వ్యాకరణజ్ఞుణ్ణి కవితాకన్య వరించదు అని చెప్పి ఒక శ్లోకం ఉన్నదనండి. వీడేమిటి, వీడి నా అవసరం. నా భ్రాతరం తార్కికం, తర్కశాస్త్ర పండితుడేమో సోదరుట్ట. నైవం వ్యాకరణజ్ఞమేవ పితరం. వ్యాకరణ పండితుడు తండ్రితో సమానం. తండ్రిని వరించదు కదా ఏ కూతురైనా. అంచేత సరస్వతి కవితాకన్య మా నాన్న ఈ వ్యాకరణ పండితుడు, ఈ తర్క పండితుడేమో సోదరుడు, వీళ్ళెందుకులే అని వీటికి అతీతంగా ఉండే కవిగారిని వరిస్తుందట. కవి దగ్గరే సుఖపడతామని.
అలాగ పోతన గారికి ఈ పాండిత్యాల కంటే తనంత తాను శబ్దములు తన్నుకొని వచ్చి పడిపోతాయి గనక సహజ పాండితీ ప్రసన్నుడన్నారు తప్ప ఆయన వ్యాకరణం చదువుకోలేదని ఇలా భాష చెప్పకూడదు. ఆయన రాసిన కొన్ని గొప్ప పద్యాలు మీకు ముందు చెబుతాను. ఇటువంటి కవిత్వం, ఇటువంటి పద్యాలు మానవ మాత్రుడు రాయగలడా? ఎంత పాండిత్యం లేకపోతే రాయగలడు? అటువంటి మహానుభావుడు పోతన గారు, ఈశ్వర సేవా కాముడు, నిరంతరం వాళ్ళ కుటుంబంలో శివభక్తి కలిగినటువంటి వాడు. ఆయనకి గురువు గారి రూపంలో రాముడు వచ్చి ఈ సాధువు రూపంలో రామ మంత్రం ఇచ్చాడు. ఆ రామ జపం చేశాడు. ఆ సాధువు అయిపోయాడు, నివ్వెరపోయాడు. ఈయన బయటకు వచ్చి శిష్యులు వెంట పెట్టుకుని ఇలాంటి రహస్యాలు అందరికీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు కదా, ఇంటికి వచ్చాక నాకు ఆ గురువు గారు భాగవతం రాయమన్నాడు, భగవత్కథ రాయమన్నాడు, లోకశ్రేయస్సు కోసం రాయమన్నాడు. ఎలా ఎప్పుడు మొదలు పెడదాం అని ఆలోచనలో పడిపోయాడు. సమయం రావాలి దేనికైనా, అప్పటిదాకా మనం ఎంత గింజుకున్నా పని అవ్వదు. ఇలా ఉండగా ఒక సూర్యగ్రహణం వచ్చిందిట. గ్రహణం నాడు గంగా స్నానం చేయడం చాలా గొప్పది. నదులలో స్నానం, నది లేకపోతే కాలువ లేకపోతే చెరువు కూడా లేకపోతే బోరు, ట్యాప్ ఏదో వేసుకుంటాం కదా, స్విచ్ చేస్తే పైకి వస్తాయి. ఏదంటారు ఈ మధ్యన భూమిలో నీళ్ళు తీసుకొస్తూ ఉంటారే, అదనమాట. ఏదో మొత్తం మీద ఎక్కడో చోట స్నానం మాత్రం చేయాలి. వారం రోజుల పాటు స్నానం చేయకుండా సెంట్లు కొట్టుకొచ్చి కూర్చుంటే పక్క వాళ్ళకి అదో విచిత్రమైన వాసన వస్తుంది, అరపు కనిపిస్తుంది. అందుకని శాస్త్ర నియమం అది, శిరస్నానం చెయ్యాలి. ఈయన గ్రహణానికి దగ్గరలో ఉన్న దక్షిణ గంగనే అంటాం మనం దాన్ని కూడా, గోదావరికి స్నానానికి బయలుదేరేట. అది 1430వ సంవత్సరంగా కొందరు చరిత్రకారులు వర్ణించారు. 1430 అన్నమాట. బళ్ళ మీద బయలుదేరేవారు ఆ రోజుల్లో. ఎడ్ల బళ్ళ మీద, కాలినడకన. భద్రాచలం దగ్గరకు వచ్చాడని ఇప్పటికి కూడా అక్కడ ఒక శిలాశాసనం ఉన్నది. హాయిగా స్నానం చేశారు. అందుకే ఆయన రాశాడు అక్కడ వచనంలో ఏమని, ఒక్క పర్వకాలంబున సజ్జనానుమతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుందని కృంకులిడి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు చేయుతున్న సమయంబున అని వచనంలో రాశాడు. వచనంలో కాకుండా పెద్దల అనుమతి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నాడు, గ్రహణం విడిచిపెట్టింది. సోమోపరాగం ఓ పక్కన చంద్రుడు కూడా అలా కొంచెం ఉదయిస్తున్నాడు, చంద్రోదయం అవుతోంది. హాయిగా స్నానం చేశాడు. విడుపు స్నానం అయిపోయింది. ఎప్పుడు గ్రహణం అయ్యాక, గ్రహణం పట్టిన సమయంలో జపం చేయడం చాలా మంచిది. స్వతసిద్ధంగా వీళ్ళు శివభక్తులు కదా, అందుకని అక్కడ ఇసుక ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి, గోదావరి తీరంలో, భద్రాచలంలో ఆ ఇసుకలో కూర్చుని ముళ్ళు గుచ్చుకుని చక్కగా జపం చేస్తున్నాడు. ఏ ధ్యానం చేసేట, కించి ఉన్మీలిత లోచనుండనై మహేశ్వర ధ్యానము, శివధ్యానం చేస్తున్నాడు ఆయన. అది కూడా ఎలాగా, కొంచెం కళ్ళు తెరిచాడు అన్నమాట. పూర్తిగా ముయ్యలా, పూర్తిగా తర్వాత అలా కనపడకుండా. ఎక్కడ, మహనీయ మంజుల పులినతనంబున, అత్యంత పవిత్రమైన ఇసుక తిండి, అదంతా ఇసుకలో కూర్చుని హాయిగా ఓం నమ శివాయ అనుకుంటున్నాడు. అలా శివధ్యానం చేస్తూ ఉంటే హఠాత్తుగా ఆయనకు ఒక మహాపురుషుడు మెరుపు విరిసినట్టు మెరిశాడు, ప్రత్యక్షమయ్యాడు. మెరుగు చంకటనున్న మేఘంబుకై వడి ఉవిద చంకటనుంట ఒప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత కమాల వసుమతి జముభంగి బలువిల్లుము పునబరగువాడు. ఎంత మహత్తరమైన పద్యం ఆయన నోట్లో తల్లుకొచ్చిందో చూడండి. ఆయన ఎలా ఉన్నాడు, నల్లని మేఘంలో ఉన్నాడు ఆయన. తమాల వృక్షము అని ఇప్పుడు కూడా బృందావనం పెడితే మీకు తెలుస్తుంది. నాతో అప్పుడప్పుడే యాత్రలకు రండి అని అందుకే అంటూ ఉంటాను. చీకటి చెట్టు అంటాను తెలుగులో. ఆ చీకటి చెట్టుకి నల్లగా ఉంటుంది కదా మొదలు, దానికి ఒక తీగ ఎలా అయితే ఈ మైకి తీగ దీనికి చుట్టుకుందో అలాగే పైకి పాకుతూ ఉంటే ఎలా ఉంటుంది,
అలా ఆయన నల్లగా చీకటి చెట్లో ఉన్నట్టు నల్లనివాడు. పెద్ద మూపేమో దాని ఈ భుజానికి విల్లుంది. ఆ వింటి తాడు అలా కనపడుతోందట. ఆయనేమో ఒక చెట్టుకు చుట్టుకున్నటువంటి లత, ఆ వింటి నారి అన్నమాట. పెద్ద విల్లుంది ఆయనకి. భార్యామణి పక్కనుంది ఆయనకి. భార్య లేకుండా యాత్రలకు వెళ్ళదు చాలా మంది, అది మంచి పద్ధతి కూడా. అప్పుడు కొంత విదేశాలకు వెళితే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, ఎవడి లక్షణం ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో తెలియదు. మనిషి అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈయన కూడా తన భార్యా సమేతుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన నల్లగా ఉన్నాడు, లీలవేష ఛాయా శరీరుడైతే పక్కన భార్యామణి ఎర్రగా ఉందట. నల్లగా ఉన్న వాళ్ళకి ఎర్రని పెళ్ళాలు వస్తారు, ఎర్రగా ఉన్న వాళ్ళకి నల్ల పెళ్ళాలు వస్తారు. ఏమిటో తెలియదు, ఇది సృష్టి రహస్యం. ఆయన నల్లగా ఉంటాడు, ఈవిడ ఎర్రగా ఉంటుంది. శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారి కాళికాదేవి నీలంగా ఉంటుంది. విచిత్రం. అలాగా ఆవిడ మెరుపు తీగల ఎర్రగా ఉందట, ఈయనేమో నల్లగా ఉన్నట్ట. చంద్రమండలంలో వెన్నెల కనపడినట్టుగా ఆయన ముఖం చంద్రబింబంలో ఉంటే ఆయనకి వెన్నెల ఏమిటి? నవ్వు. నవ్వితే వెన్నెలు అన్నారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. దిక్మాంకం చచ్చిపోతాం చూడలేదు. అంచేత ఆయన ముఖం చంద్రబింబం అయితే ఆ చిరునవ్వు ఉందే అది సుస్పష్టమైన వెన్నెలయ్యట. అలాంటి మహానుభావుడు ఒక రాజశేఖరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ శబ్దం వాడాలంటే కొంత ఇబ్బందిగా ఉంది, కానీ మొత్తం అందులో అలా రాశారు. ఆయన ఒక మహారాజు, రాజాధిరాజు. ఆయన రాజాధిరాజాయ ప్రసఖ్య సాహిని అంటోంది వేదం. అటువంటి మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవ్వగానే ఈయన ఆయనతో మాట్లాడాలి అనుకున్నాడు. ఈయన రాజశేఖరు తేరిచూచి భాషింప ప్రయత్నించునేడా అని మళ్ళీ వచనం రాశాడు. ఆ రాజశేఖరుణ్ణి చూసి ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మాట్లాడే అవకాశం వల్ల ఆయనే మాట్లాడాడు. ఏమన్నాడు? నేను రామచంద్రుడయ్యో అంటే పర్వాలా, రామభద్రుణ్ణి అన్నాడు ఆయన. చంద్రుడికి భద్రుడికి తేడా ఉంది. చంద్రుడికి సగం రోజుల్లో ఏముంటుంది? వెన్నెలు ఉంటుంది. మిగతా సగం రోజులు క్షీణత ఉంటుంది, పెరగడం తరగడం ఉంటుంది. కానీ రామభద్రుడికి అది లేదు. శుభం ఇవ్వడమే తప్ప ఈ తరుగు పెరుగు ఉండవు. అందుకనే రామభద్రుడు అన్నాడు. మోక్షగాములకి రామచంద్రుడు అనకూడదన్నారు. సంపదలు మాత్రమే కావాలని కోరుకుంటే అప్పుడు రామచంద్రుని అంటట. మనం భౌతికమైన ఉద్దేశ్యంతో రాముడిని చూస్తున్నామా, పారమార్థిక దృష్టితో చూస్తున్నామా? చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఆయనకి మోక్షం కావాలి పోతన గారికి. అందుకే ఆయన ఏమన్నాడు? రామభద్రుణ్ణి అన్నాడు. నీకు శుభం తప్ప అశుభం ఇవ్వని వాణ్ణి నాకంకితం ఇస్తూ భాగవతం తెలుగులో రాశావో, ఇక నీకు భవబంధాలుండవు, సంసార బంధాలుండవు. మళ్ళీ తల్లి కడుపును పుట్టడం, పెరగడం, చదువుకోవడం, స్కూల్లో మాస్టర్లు డెత్ మీద కొట్టడం, స్కూల్ మానేయడం, ఆ తర్వాత మళ్ళీ చక్కగా ఇక్కడ చేరడం, ఈ వంకతో మళ్ళీ భాగవతం వంటి కావ్యాలు చదువుకోవడం, ఈ గందరగోళాలన్నీ ఒక్క జన్మతోటి వదిలిపోతాయి నీకన్నీ కూడా. అందుకని నువ్వు భాగవతం అనువాదం చెయ్యి, తెలుగులో రాయి, ప్రజలకు అందించు, భవిష్యత్తులో పద్మాకర్ గారు పురాణం చెప్పుకునే భాగ్యం ప్రసాదించు, ఇక నీకు భవబంధాలు దిగిపోతాయి అని వెంటనే వీరికి మాట్లాడకుండా, సమాధానం చెప్పకుండా పోతన గారు ఏదో మాట్లాడబోతున్నాడు. ఆయన అసలు మాట్లాడినివ్వకుండా ఏం చేశాడు? మాయమైపోయాడు. చాలు, ఒకటే ఒక ముక్క అన్నాడు. నాకు అంకితం చెయ్యి, భాగవతం తెలుగులో రాయి, నీకు సంసార బంధాలు పోతాయి, శాశ్వతమైన మోక్షం వస్తుంది. అందుకే ప్రారంభంలోనే శ్రీకైవల్య పదము అన్నాడు. అసలు టెక్నిక్ ఇక్కడ ఉందండి. అనుక్షణం ఇందులో ప్రతి శబ్దంలో ఒక బ్రహ్మం ఉన్నది. ఏమిటో తెలుసా? కైవల్యము అంటే చాలు కదా మోక్షం. కేవలస్య భావ కైవల్యం. పరమాత్మ తప్ప మరి ఏం వద్దు అంటే చాలు కదా. మళ్ళీ శ్రీకైవల్యం అంటాడేంటి? మోక్షము అనకుండా మళ్ళీ శ్రీమోక్షం ఒకటి, అశ్రీమోక్షం ఒకటి ఉంటాయా అని మనకు అనుమానం. ఉన్నాయి. మోక్షాల్లో కూడా రెండు రకాలు. మోక్షంలో వైకుంఠానికి వెళ్ళి కూడా తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరు? జయ విజయులు అని ఇద్దరున్నారు. మోక్షం పొందిన వాళ్ళు. ఎటువంటి మోక్షం? సారూప్యం అనే మోక్షం పొందారు. అచ్చం విష్ణువులో ఉంటారు. శంఖ చక్ర గదాపద్మములు ధరించి విష్ణువు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఉంటారు. విష్ణువుకి వాళ్ళకి తేడా లేదు. అయినా సనకసనందరాజు లోపలికి వెళుతూ ఉంటే అడ్డం కొట్టారు, శాపం పొందారు, 3 జన్మలు ఎత్తారు.
హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు అయ్యారు. వాళ్ళ కోసం స్వామి కూడా భూలోకంలోకి దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి మోక్షం పొంది కూడా డామ్మని భూమి మీద పడేవాళ్ళు ఉన్నారు, విమానం కూలిపోతే పడిపోయినట్టుగా. అలా కాదు, అక్కడికి వెళ్ళి తిరిగి రాకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరి వల్ల శాపం పొందకూడదు, వెనక్కి తిరిగి రాకూడదు. అలా వెనక్కి తిరిగి రాని స్థితిని ఏమంటారు? శ్రీకైవల్యం అంటారు. అందుకని పోతరు గారు చాలా చమత్కారి. శ్రీకైవల్య పదంబు అన్నాడు తప్ప లేకపోతే ఇంకో రకంగా ఎత్తుకోవచ్చు ఆ పద్యాన్ని శ్రీతో. కేవలం ఇది కారణం. నేనే కారణం చేతనైనా సామీప్య సాయుధ్య సారూప్య సాలోక్య మోక్షాలలో ఏదో ఒకటి పొంది వెనక్కి వస్తానేమో, అలా కాదు, సాయుధ్యమే కావాలి నాకు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి రాని, భ్రష్టత లేని, పతనం చెందని స్థితి కావాలి అనుకుంటూ ఆయన ఎత్తుకున్నాడు. ఆ మోక్షం ఇస్తానన్నాడు అన్నమాట. ఇప్పుడు రాముడు అంతర్హితుడైపోయాడు. అప్పుడు రాసుకున్నాడు ఆయన, పలికెడిది భాగవతమట, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుంగట. నే పలికిన భవకరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా. ఆ ఆ ఆ పలికేది అంటే వ్రాసేది భాగవతం అనే పవిత్ర గ్రంథం. నా చేత ఆ భాగవతాన్ని పలికించేవాడు సాక్షాత్తు రామభద్రుడు. ఆయన నామస్మరణం చేస్తే మోక్షం తప్ప మళ్ళీ వెనక్కి రామట. రామత్వంలో కూడా పరబ్రహ్మత్వం అది. రాముడు కూడా లౌకిక రాముడు, పరబ్రహ్మరాముడు అని ఉన్నాడు. ఆయన భూరి పరబ్రహ్మం, అందుకే రామభద్రుడట. గ్రంథం భాగవతం రాస్తాను, అది తప్ప మరొక పుస్తకం జోలికి వెళ్ళను అని ఒట్టేస్తున్నాడు ఆయన. ఒట్టు వేసుకోవడమే కాదు, ఎవరికి అనువాదం చేసిన తర్వాత అంకితం కూడా ఇవ్వలేదు ఆయన. మనకి ఔదార్యం కావాలి, శీలం కావాలి, ఈ డబ్బుల కోసం కక్కుర్తి పనికిరాదు. అక్కడ భగవంతుడు డబ్బు ఎందుకు ఇవ్వడండి? మనం కష్టపడి వాడిని తలుచుకుంటే ఏదో ఒకనాడు సుఖమే ఇస్తాడు. తాత్కాలికంగా దుఃఖం వచ్చినా ఆ దుఃఖం మొత్తం భ్రష్టం అయిపోతుంది. నిజంగా ఆనాడు ఆయనకి 1000 ఇస్తా ఉన్నట్టు, 6000 బంగారు కాసులు ఆనాడు. ఆలోచించండి, నా చిన్నప్పుడు కూడా 10 పైసలు కొమ్ములు ఇచ్చారు, మిఠాయి కొమ్ములు. ఇప్పుడు 10 పైసలు. అసలు 10 పైసలు బిడ్డలు తీసుకొస్తే చాలా ప్రమాదం. చదివించేవాడు కూడా మినిమం 100 రూపాయలు చదివిస్తే న్యాయం, అంతకు తక్కువ చదివిస్తే అది అన్యాయం కూడా. అలాంటి పరిస్థితి ఈ డబ్బులకి విలువ లేకుండా పోయింది. ఆనాడు డబ్బు ఎంత విలువైందండి, చాలా తక్కువ నాడు, స్వల్పాతి స్వల్పం. డబ్బులు తక్కువను, వస్తువులు ఎక్కువ వచ్చేవి. అటువంటి రోజుల్లో 1000 ఇస్తారట. సుస్పష్టంగా శ్రీనాథుడు ఆయనతో అన్నట్టుగా కొన్ని పద్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఏమనన్నాడు? ఏమిటయ్యా, హాయిగా పవిత్రమైన భాగవతం రాసాం, మంచి కావ్యం ఇది, దీన్ని ఏ రాజుగారికైనా అంకితం ఇవ్వచ్చు కదా, మంచి 20,000 ఇమ్మహిదొన్నంగా నేల ఇట్టి మహాత్ములు తీసుకోమని 1000 ఇవ్వరా, 6,000 రూపాయలు ఇవ్వరా? ఈ భూమి దున్నుకుంటూ నానాయాతన పడ్డం ఎందుకు అంటే కూడా ఆయన వినలేదు. ఎప్పుడైనా మానవులకు అంకితం ఇస్తే క్రమక్రమంగా మన ముఖంలో కళాకాంతులు పోతాయి, పతనావస్థకు వెళ్ళిపోతాడు, సర్వనాశనం తప్పేమి లేదు. దిక్కుమాలింది వాడిని వాడే రక్షించుకోలేటటువంటి మానవుడిని నువ్వు మా అల్లుడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని ఇది నాలిక తాటిమట్ట పొగడటానికి. పొగడలు ప్రతి ప్రాణిలో భగవంతుడు చూడాలి, కానీ సరస్వతిని తీసుకెళ్ళి వాడి కాళ్ళ ముందు పారేటువంటి చచ్చ అది నేను అంగీకరించను అన్నాడు పోతన గారు. అది మనకు ఆదర్శం అన్నమాట. అందుకని ఆయన ఏమన్నాడు? ఈ మనుజేశ్వరాధములకి ఇచ్చాడు. ముందు ముందు అది చెబుతాను నేను మీకు. సరే, మొత్తం మీద ఆయన భాగవతాన్ని రాయడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పటికే మహాకవులు చాలా మంది ఉన్నారు కదా. నన్నయ్య వెళ్ళాడు, తిక్కన వెళ్ళాడు, ఎర్రాప్రగడ వెళ్ళాడు, శ్రీనాథుడు వెళ్ళాడు, ఇంకా ఎందరో హేమగివులు. మారణ మార్కండేయ పురాణం అంటే అద్భుతం. అది తిక్కన గారి శిష్యుడు, అటువంటి వాడు రాశాడు. ఏం పదాలు రాశాడంటే ఆయన, ఎవరు ఊహించలేని పదాలు. విందును అంటారు కానీ విండున్ అనే పదం వాడింది ఆయన, క్రియాపదాన్ని. చండాఘోత్కరహారిణి పరమ విజ్ఞానాశ్రయమంబైన మార్కండేయ ముఖ్య పురాణరత్నముగనం కౌతూహలం వయ్యడం అని రాసుకున్న మహానుభావుడు ఆయన.
అటువంటి వాళ్ళు ఎవరు భాగవతం జోలికి వెళ్ళాల. అది మన భాగ్యం వల్ల పోతన గారికే దక్కింది. అందుకే ఆయన రాశాడు ప్రారంభంలో, వనరం నన్నయ తిక్కనాది కవులీ ఉర్విన్ పురాణావళు తెలుగు చేయుచు మత్పురాకృత శుభాధిక్యము తానెట్టిదో. తెలుగు జేయరు మున్ను భాగవతము దీనిల్దెలింగిల్చి నా జననంబుల్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగా. నన్నయ్య తిక్కన ఇటువంటి మహాకవులందరూ పుట్టారు. తెలుగులోకి పురాణాలు అనువాదం చేశారు. స్వేచ్ఛానువాదం యథామూలానువాదం చేస్తే చేసి ఉండవచ్చు కాక. కానీ నా పూర్వజన్మ సుకృతం, నా పుణ్యం ఎటువంటిదో నా కోసం ఈ భాగవతాన్ని తెలుగులో రాయకుండా అట్టే పెట్టేశారు. దీన్ని వాడ నేను తెలుగులోకి రాస్తాను, ఇది నా అదృష్టం అన్నాడు ఆ మహానుభావులు. దీని జోలికి వెళ్ళకపోవటం. నా జననంబున్ సఫలంబు చేసేదా, నా జీవితం సఫలం చేసుకుంటాను. ఇంతకాలం విఫలత్వంతో ఉంది, ఇప్పుడు ఇక సఫలత్వం పొందుతుంది. ఇది రాస్తాను పునర్జన్మంబు లేకుండగా. ఇది రాస్తే నాకు పునర్జన్మ ఉండదు అని ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పాడు ఆయన. ఆ మహాత్ముడు రాయమన్నది ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని, జపం చేసేది ఎవరి గురించి చేశాడని చెప్పాం? శివజపం. కనపడింది రాముడు, గురువు గారు ఇచ్చిన మంత్రం తారక మంత్రం. రాసిందో మొత్తం దశావతారాలు, 22 అవతారాలతో కూడిన శ్రీమన్నారాయణ లీలా వినోదం. ఎక్కువ భాగం కృష్ణ చరిత్ర. కృష్ణ చరిత్ర ఉంది కదా, కృష్ణుడు తప్ప మరేం లేవనుకోకండి. ఇందులో నరసింహ అవతారం ఉంటుంది, నారద అవతారం, కపిలావతారం, సనక సనందనాథుల అవతారం, ఎన్నెన్ని అవతారాలు ఉన్నాయి. వామన అవతారం ఉంటుంది, రామావతారం. రాముడి గురించి 128 పద్యాలలో మానవ మాత్రుడు రాయలేనంత మధురంగా రాసి ఈ లోకానికి ఇచ్చేశాడు ఆయన. ఎంత అందంగా రాయాలో అంత అందంగా రాశాడు. నవమస్కందంలో అనేక అవతారాలు, అనేక కథలు ఉన్నాయి. వీటిల్లో ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ భాగం దశమస్కందంలో కృష్ణలీల ఉన్నాయి. ఇన్ని రాసి చివరికి అనువాదం చేశాక అంకితం ఎవరెమ్మని అడిగారు? రాముడు. కానీ రాముడికి అంకితం ఇస్తున్నానంటూ ఈయన షష్ఠ్యంతాల్లో హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి అంటూ కృష్ణుడికి అంకితం ఇచ్చాడు. ఎంత చమత్కారిగా రాసిందేమో భాగవతం, అంకితం అడిగిందేమో రాముడు. అలాగే నువ్వు కొట్టి ఇక్కడికి వచ్చి కృష్ణుడికి అంకితం చేస్తున్నాను అని కృష్ణుడిని తలుచుకున్నాడు షష్ఠ్యంతాల్లో. పోనీ కృష్ణుడికే అంకితం ఇస్తూ అన్ని చోట్ల అలా ఉన్నాడు అంటే, స్కందం ప్రారంభించేటప్పుడు 12 స్కందాలు ఉన్నాయి కదా. ప్రతి స్కందం ప్రారంభంలో రామచంద్ర నరేంద్రపాల, రామచంద్ర యశో విశాల, ఇలా మొత్తం మీద రాముడిని సంబోధించాడు. మధ్య మధ్యలో శివుడు అంటాడు. అంటే ఏం చెప్పాడు చివరికి? శివుడైనా, కేశవుడైనా, మళ్ళీ కేశవుడు రాముడైనా, కృష్ణుడైనా, ఇంకో అవతారమైనా, ఏకో దేవ కేశవో వా శివో వా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ సృష్టిలో పరబ్రహ్మ ఒక్కడే, ఎంతమంది లేరు. మీరు అనుకుంటున్నారు ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు, కానీ చివరికి భగవంతుడు మాత్రం ఒక్కడే. వాడే ఇన్ని పేర్లతో, ఇన్ని రూపములతో, ఇన్ని నామములతో, ఇన్ని గుణములతో, ఇన్ని రకాలైన అనేక లీలలతో ఉన్నాడు. కానీ చివరికి అన్ని కలిస్తే ఒకటే. సముద్రంలో నీరుంది, దాన్ని నీరనే అంటాం. చెంబులో ఉంటే చెంబెడి నీరు అన్నాం, బిందెలో ఉంటే బిందెడు నీరు అన్నాం, కిన్లే బాటిల్లో ఉంటే కిన్లే బాటిల్ నీరు అన్నాం. అంతేకాని మొత్తం నీళ్లు మళ్ళీ సముద్రంలో కలిపితే అక్కడ ఉన్నది ఏమిటి? నీరే, ఇంకేమీ లేదు. పరమాత్మ నీరం వంటి వాడు. ఈ పాత్రలన్నీ అవతారాలన్నమాట. ఇవి తాగే మనందరం కూడా మానవ మాతృలం. ఈ విధంగా పోతన ఒక అద్భుతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఈ భాగవతంలో ఇమిడ్చి రాశాడు ఆయన. ఆయన భాగవతంలో ఒక అద్భుతమైన పద్యంలో అసలు శివకేశవులు అద్వైత తత్వం అక్కడ చూపించాడు. శివుడు కేశవుడు ఒకడు అంటూ. శ్రీకృష్ణుడు ఆడుకుంటున్నట్టు నేల మీద లాగే ఆడుకుంటూ ఉంటే అక్కడ మట్టి ఉంటే అంత గట్టిగా అంటుకుందిరా. మట్టి అంటుకున్న కృష్ణుడు ఇప్పుడు ఎలా ఉన్నట్టు ఆడుకుంటూ అంటే అచ్చం శివుడిగా కనపడ్డాట. బాలగోపాలుడు బాల శివుడిగా కనపడ్డాట. ఎలా ఉందో చెప్పాడు ఆయన. తనువున అంటిన ధరణి పరాగంబు పూసిన విభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునుకగాగా
కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా పాల భాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్ను కాగా హారవల్లులు ఉరగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెల్పగలయున్నట్లు ఆ శ్రీకృష్ణుడు ఆడుకుంటున్నాడు. మట్టి అంటుకుంది. ఆ మట్టి ఒంటికి నుదుటికి ఎలా ఉంది అంటే విభూతి పూసుకున్నట్టుంది. పూసుకున్న విభూతి పూతలాగా ఉంది. వాళ్ళమ్మ స్నానం అయ్యాక నుదుట పొడుగ్గా నల్లని బొట్టు పెట్టింది. దాన్ని కస్తూరి తిలకం అంటారు. అదే కావిరి బొట్టు. ఈ కస్తూరి తిలకం పొడుగ్గా పెట్టిన బొట్టు ఎలా ఉంది? మన్మథుణ్ణి భస్మం చేసిన 3వ కన్నులాగా ఉంది. ఒక ముత్యాల హారం అర్ధచంద్రాకారంలో ఉన్న హారం ఈ పైన తగిలించిందట జుట్టుకి. ఆయన బాగా జుట్టు ఉండేది లేండి, అందుకని ఆ జుట్టుకి తగిలిస్తే అది ఎలా ఉంది? శివుడు ధరించే బాల శశాంక రేఖలా ఉందన్నమాట, చంద్రుడి యొక్క రేఖలా ఉందన్నమాట. ఇక మెడలో ఇంద్రనీలమణి వేసిందట. చూసారు, ఉంగరాల్లో నీలమణి వేసుకుంటూ ఉంటాం, అలాంటి రాయి కొంచెం పెద్ద రాయి గొలుసులో వేసింది. ఇది ఎలా ఉంది? కంఠం దగ్గర సరిగ్గా ఎక్కడ ఉంది అంటే శివుడు విషం తాగడం వల్ల ఆయన కంఠం నీలం అయిపోయింది. ఈ మణి అచ్చం విషం తాగిన శివుడి కంఠంలో ఉంది. ఈయన నీలకంఠుడు అయిపోయాడు, నీలకంఠేశ్వరుడు అయిపోయాడు. ఇంకా పాకుతూ ఉంటే మెడలో ఉన్న గొలుసులు పైకి కిందకి పైకి కిందకి ఇలా ఎగురుతూ అవి బుస్సుల పైకి వచ్చే త్రాచుపాముల్లో ఉన్నాయి. వెరసి బాల్యలీలలో శ్రీకృష్ణుడు అచ్చం శివుడిగా కనపడుతున్నాడు. ఎందుకనంటే శివుడికి తనకి తేడా లేదు, మేమిద్దరం ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణురు విష్ణోస్య హృదయం శివ అని చెప్పడం కోసం, మేమిద్దరం ఒకటే అని తెలియజేయడం కోసం బాల్యలీలలో శివుడిలా కనపడ్డాడట. ఈ విధంగా సమస్త పురాణ ఇతిహాసాలలోనూ శివకేశవులు ఒకటే అని చెబుతున్నారు. దాన్ని బాగా స్వతకోల కల్పితమైన కవిత్వంలో పోతన గారు చిమ్మించేశాడు. అటువంటి పోతన గారు భాగవతాన్ని ఎలా ఎత్తుకున్నాడు? పుణ్యం వై మునివల్లభగణ్యం వై కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యం బుల్లుతిం పదగు అరణ్యం బుల్లలో. అత్యద్భుతమైన ఒకనొక అరణ్యం ఉన్నది. అది పుణ్యం. ఆ అరణ్యం అంటే ఆ అడవిలోకి అడుగు పెడితే చాలు మనకి సమస్తమైన పుణ్యాలు లభిస్తాయి. అది పుణ్య ప్రదేశం. ఒక్కొక్క చోటకు వెడితే అక్కడ మనకి ప్రశాంతి లభిస్తుంది. ఎందుకంటే మహాత్ములు ఉండడం వల్ల. మహాత్ములు తమ పాద ధూళితో ఆ స్థలాన్ని తీర్థస్థలంగా మారుస్తారట. తీర్థస్థలం అవ్వాలంటే దైవమైనా ఉండాలి, నది అయినా ప్రవహించాలి, లేదా నిరంతరం మహాత్ములు కూర్చోవాలి. 1 గంట కనుక ఎవడనో ఇలా పురాణం చెప్పడం సంవత్సరం పాటు చేస్తే అది ఖచ్చితంగా మళ్ళీ నైమిషారణ్యం వంటి తీర్థస్థలం అవుతుందని చెప్పారు. మీరు చూడండి కావాలంటే. పురాణాలు చదివితే ఆ వేదిక తీర్థస్థలం అయిపోతుంది. వాళ్ళు ఏమి తత్త పాద రజప్రపోత ధరణి స్పర్శాభిపోతావయం అన్నారు. అందుకే వాళ్ళ పాద రజస్సుతో ఈ ధరణి మొత్తం స్పర్శ వల్ల ప్రపోతం అయిపోతుంది. అందుకే మనం ఇక్కడ అడుగు పెడితే అమ్మాయ్య అనిపిస్తుంది. మనకు కూడా మంచి బుద్ధులు వస్తాయి. ఒక్కో చోట సినిమా హాల్కి వెళ్ళాక ఒకళ్ళు లేచి కూర్చుని వెళ్ళిపోతాడు 3 గంటలు. ఆ సీట్లో కూర్చోండి, మనకి దిక్కుమాల బుద్ధులు పడతాయి. ఎక్కడికి వెళదామా, ఎవడ తలకాయ పగల కొట్టేద్దామా, లేకపోతే తాగుదామా, తొందరగా ఆడదామా అంటే ఎవడో దౌర్భాగ్యుడు కూర్చున్నాడు అక్కడ. కూర్చోవడం వల్ల వాడి వల్ల ఆ ఆసనానికో స్థలానికో దుర్మార్గపు లక్షణాలు వస్తున్నాయి. మరి మహాత్ములు వాళ్ళు తపశక్తితో ఆ ప్రదేశాన్ని ప్రపోతం చేసినప్పుడు అక్కడ కూర్చుంటే ఆనందం వస్తుంది, శాంతి లభిస్తుంది. అటువంటి తీర్థయాస్త్ర స్థలం నైమిషారణ్యం.
ఎందరో మహానుభావులైన ఋషులు కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కన్మపుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోవక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు ఎంతో మంది అక్కడ కూర్చొని తపస్సు చేసి పురాణాలు చెప్పి విని నిరంతరం తమ పాదస్పర్శతో ఇంకా పవిత్రం చేశారట. అటువంటి మునివల్లభ గణ్యము మునీశ్వరుల యొక్క పాదాల వల్ల గొప్పదైపోయింది. 10 మంది మునులకు నివాస స్థానం ఏమిటి? నైమిషారణ్యం. ఇంకక్కడ అనేక వృక్షాలు ఉన్నాయి. అందుకే కుసుమ ఫల నికాయోత్థిత సాద్గుణ్యం అన్నారు. ఆ చెట్లకు కాసే పువ్వుల నుంచి వచ్చే పళ్ళు, ఆ ఫలరసాలు, తుమ్మెదలు మొదలైన వాటితో సద్గుణాల రాశి అయ్యింది నైమిషారణ్యం అంటే. అటువంటి నైమిషారణ్యం ఎటువంటిది అంటే మాధవి మన్మథ మందిరంలాగా కనపడుతోంది, వైకుంఠంలాగా భ్రమర కీటన్యాయంలాగా వచ్చిన వారికి నిత్యానందం కలగజేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నవి ఒకటా రెండా అని వర్ణించడానికి వీలు కాని అనేకమైన వృక్షాలు, లతలు, తీగలు ఉన్నాయి. నిరంతరం తిరిగే సింహ శార్దోలాదులు ఉన్నాయి. యమునా నదీ జల సమేధిత పాతప పల్లవ ప్రసూనదళ విరాజితమైన వనం కంటే మించిన వనంగా వర్ణించారు. నిజానికి వనాలలో యమునా నదీ జలాల వల్ల పెరిగినంత గొప్ప వనం మరి ఎక్కడ ఉండదట. కానీ ఈ వనం దాన్ని కూడా మించిపోయింది అని రాశారు. ఏ వేపు చూచినా సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పుష్పాలే, ఏ వేపు చూచినా మధురమైన ఫల రసాలు కిందకి కార్చే పళ్ళు, పళ్ళ నుంచి పళ్ళు అలా రసం కారిపోతుంది. ఇంకా మనం కూల్ డ్రింకులు కొనుక్కోకర్లా, డ్రింకుల షాపులోనే మూతపడిపోతాయి. అక్కడికి మామిడి రసం, ఓ పక్కన యాపిల్ రసం, మరో పక్కన ద్రాక్ష రసం, ఇవన్నీ వస్తూ ఉంటే ఇంకెవడైనా మజాలు ఎందుకు తాగుతారు? హాయిగా అవి తాగేసి వచ్చేస్తారు, రూపాయి ఖర్చక్కర్లా. ఆ రకంగా లోకంలో సగం వ్యాపారాలు దెబ్బతీసేటటువంటి సంస్థ అయిపోయిందిట నైమిషారణ్యం ఆ రోజుల్లో. ఇప్పుడు అంత పళ్ళు లేవు. మన జనాలు పళ్ళు ఒడగొట్టేశారు. మన వాడు ఏ పళ్ళేనో ఒడగొడతారు. అలాగా మొత్తం మీద ఆనాడు మన మహారణ్యం ఇప్పుడు జనారణ్యం అన్నమాట. పరమ పవిత్రం. పక్కనే గోమతి ప్రవహిస్తున్నది. అటువంటి నైమిషాఖ్యారణ్యంబు నుతింపదలు అరణ్యంబులలో అని ఎత్తుకున్నాడు పోతలుగా. నైమిషారణ్యం అడవుల్లో కల్లా ఉత్తమోత్తమారణ్యం. అడవుల్లో కల్లా అండంలో భూమి మీద చాలా అడవులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 12 అరణ్యాలు. ఎన్ని? 12. వాటికి ద్వాదశారణ్యములు అని పేరు. దండకారణ్యము, ఉత్పలారణ్యము, నైమిషారణ్యము, బృందారణ్యము, ఇలాంటి మొత్తం అరణ్యాలు. ఇప్పుడు ఉత్పలారణ్యం అంటున్నామే. ఈ ఉత్పలారణ్యం అంటే ఏమిటనుకుంటున్నారు? సరిగ్గా అస్సాంలో ఉంది, కామా ఆఖ్య దేవత దగ్గర. పుష్కరారణ్యం అని ఒక అరణ్యం ఉంది. ఆ పుష్కరారణ్యమే మౌంట్ ఆబు అంటున్నాం రాజస్థాన్లో. సరే, దండకారణ్యం మనకి బాగా దగ్గరే ఉంది. ఇక నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లో ఉంది. బృందారణ్యం అది ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఇలా మొత్తం అరణ్యాలన్నిటి మీద నేను పెద్ద పుస్తకం రాశాను ప్రత్యేకంగా. వింధ్యారణ్యం అని కాశీకి దగ్గరలో 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని అరణ్యాలు, వాటి మహిమ, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూడాలి, అక్కడ ఏమేమి చేయాలి అని నేను ద్వాదశారణ్య మహాత్మ్యం అనే పుస్తకంలో రాశా. పుస్తకాలన్నీ అయిపోయాయి, రీప్రింట్ చేయించాలి. నాకేమో టైం సరిపోవటంలా. సరే, మొత్తం మీద అందులో ఉత్తమారణ్యం, ప్రధానారణ్యం నైమిషారణ్యం. ఇప్పుడు అది ఎక్కడుంది అంటే సరిగ్గా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దిగితే లక్నో నుంచి సరిగ్గా 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నైమిషారణ్యం ఉందన్నమాట. గోమతి నది ప్రవహిస్తోంది. అది ఎలా ఏర్పడిందో కూడా భాగవతంలో చెప్పారు సుస్పష్టంగా. వేదవ్యాసులు చాలా బాగా వర్ణించారు. ఒకప్పుడు ఋషులంతా కలిసి ఎక్కడో బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మగారు భక్తితో ఇలా ధ్యానంలో ఉన్నాడు, నిష్ఠాగరిష్ఠుడి. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, సితకమలాసన సృష్టి కారణ, సితకమలాసన సృష్టి కారణ, సృష్టి కారణ మంగళ చరణ. ప్రభు బ్రహ్మదేవ,
నీకు నమస్కారం చేస్తున్నాం. మా నుదుటి వ్రాతలు రాసేవాడివి, మా భాగ్యం నిర్ణయించేవాడివి, తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటావు నువ్వు, సృష్టికి మూలకారకుడివి, మంగళములు నీ పాదాలు, నీ పాదాలకు నమస్కారం చేస్తే అన్ని శుభాలే. అటువంటి నీకు నమస్కారం, మమ్మల్ని అనుగ్రహించమని వాళ్ళు పదే పదే ప్రార్థించగా ఆ ప్రార్థనాన్ని అంగీకరించాడు. కళ్ళు విప్పాడు బ్రహ్మ. ఏమన్నా ఇంతమంది ఋషులు ఎంతమంది వచ్చారో తెలుసిన? 88,000 మంది వచ్చారు. 88,000. వాళ్ళందరూ పురాణం విన్నారు వస్తారు. డాక్టర్ గారికి పరీక్ష రేపే ఎన్ని కుర్చీలు ఇస్తారో మరి ఎక్కడ కూర్చోబెడతారు. మొత్తం మీద వాళ్ళందరూ రావాలి, కానీ నేను గ్యారంటీగా ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా మార్చేస్తానని అంటారు ఆయన ధైర్యంగా. వాళ్ళందరినీ ఆయన అడిగాడు, ఇంతమంది వచ్చారు కట్టుకుని ఏమిటంటే, ఏం చెప్పమంటావు స్వామి, మహాభయంకరమైన కలియుగం రాబోతోంది, మాకు కలి అంటే భయం. కలియుగంలో పాపాత్ములు, అన్యమతాలను వ్యాపింపచేసే దుర్మార్గులు, అసలు నూనె నెత్తి మీద రాసేవాడు తయారవుతారు. కొండలు పడగొట్టేస్తారు, గుట్టలు పడగొట్టేస్తారు, లంచగొండులు పెరిగిపోతారు. ఈ నీచాతి నీచుల వల్ల మేము ఇబ్బంది పాలవుతాం. వీళ్ళకి కనపడకూడదు, హాయిగా పవిత్రంగా జపం తపం చేసుకోవాలి. మాకు ఒక దివ్య స్థలం కావాలి, కలి ప్రభావం సోకని దివ్య స్థలం కావాలి. అటువంటి దివ్య స్థలం ప్రసాదించు ప్రభు. మామూలు మానవుల మధ్యలో మేము బతకలేము, వాళ్ళు మమ్మల్ని సుఖంగా ఉండనివ్వరు. అందుకే ఏమాత్రము కలిపురుషుడు అక్కడ అడుగు పెట్టలేని ఒక దివ్యస్థలం ఎమ్మని కోరుకుంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. మనస్సంకల్పంతో ఒక చక్రం సృష్టించాడు. అంటే హృదయంలోంచి ఒక చక్రం బయటకు వచ్చింది. అద్భుతమైన బండి చక్రం అది. ఆ చక్రం చుట్టూతో ఇనుముతో తయారు చేసిన ఒక కమ్మి ఉంది, నేమి అంటాం దానిని. నేమి అంటే ఎట్ల పళ్ళకి చూసారా, చక్రం చుట్టూతో ఏముంటుంది, ఇనుముతో తయారు చేసిన ఒక పట్ట ఉంటుంది, ఐరన్ తోటి ఫ్రేమ్ అనమాట. ఆ కమ్మీని నేమి అంటారు. అటువంటి ఆ నేమితో ఉన్న చక్రాన్ని తయారు చేసి, నేను ఈ చక్రాన్ని, ఇది బ్రహ్మ మనోమయ చక్రం. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, ఇటీవల కొంతమంది పెద్ద మనుషులు పురాణాలలో ఏకంగా ఛానల్స్లో, పెద్ద ఛానల్స్లో విష్ణు చక్రం అని చెబుతున్నారు. ఒట్టి అన్యాయం, ఇది చాలా దారుణం. పురాణాలు చదవకుండా నోటికి వచ్చినట్టు చెప్పేస్తే మాత్రం మహాపాపం అవుతుందట. ప్రామాణికం లేకుండా చెప్పకూడదు. బ్రహ్మ మనోమయ చక్రం నేను శ్లోకాలతో సహితంగా అందులో రాశాను నైమిషారణ్య మహిమలో. ఏ పురాణంలో ఏ శ్లోకంలో ఏం చెప్పారు అంటే గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం ఖండించండి మొహమాట లేకుండా. విష్ణు చక్రం విరిగిపోతే ఇంక రేపొద్దున యుద్ధం చేయటేటయా, ఉన్న చక్రం వెరగొట్టుకుని ఇంట్లోకి వచ్చి నా చక్రం పోయిందా, నా చక్రం పోయిందా అంటే రేపొద్దున రాక్షసులు తప్పద్దా అంటే బ్రహ్మగారు తన మనోమయ చక్రాన్ని సృష్టించి ఈ చక్రం నేల మీదకి దొర్లిస్తున్నా, ఇది భూమి మీద ఎక్కడ పడి పగిలిపోతే అక్కడికి మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి, అది పవిత్ర స్థలం అన్నాడు అని దొల్లించేశాడు. వెంటనే ఋషుల చక్రం వెనకాతలు వచ్చారు. మనకి ఆ చక్రం వెనకాతలు రాగలిగే శక్తి మనకైతే ఉండదు, కానీ ఋషులు కదా, ఆ తపశ్శక్తితో ఆ చక్రం వెనకే పరిగెత్తుకొచ్చేస్తారట వాడు. ఆ చక్రం సమస్త లోకాలు దాటింది. పైనుంచి భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, వాతల, వెతల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది లోకాలని 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నీ చుట్టి భూలోకానికి వచ్చి ఒక చోట డామ్మని పడిపోయింది, ముక్కలైపోయింది. ఆ ఇనప బద్ది ముక్కలైపోయి నేలని తవ్వి అడుగునున్న జలం పైకి లాక్కొచ్చింది. ఆ జలం పైకి వచ్చిన జలమే చక్రతీర్థం. చక్రం వల్ల వచ్చింది కనుక ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో చక్రతీర్థం ఉన్నది. ఎత్ర నేమి సంశీర్యతే తదేవ నైమిషం. ఎక్కడ నేమి శిథిలమైపోయిందో అదే నైమిషము. నైమిషము అంటే నేమి అంటే ఇనప మొక్క, ఆ బండి చక్రం చుట్టూ ఉండే ఇనప మొక్క శిథిలమై నేల మీద పడిన చోటు నైమిషము. అదనమాట నైమిషారణ్యం అంటే. అక్కడ చక్రతీర్థం మొట్టమొదటి వచ్చింది. మీకు దేవీ భాగవతంలో చ్యవన మహర్షి అని ఒక మహర్షి తీర్థయాత్రలకు వెడుతూ దేవీ భాగవతంలో 7వ స్కందంలో ఉంటుంది ఈ శ్లోకంలో చెప్పేది. ఇప్పుడు ఆయన కాలు జారి పాతాళానికి పడిపోయాడు, పాపం పుట్టలో పడి. అక్కడ పాతాళంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు అడిగాడు, ఇదేమిటయ్యా నా లోకానికి వచ్చి పడ్డావు, పొరపాటున వచ్చావా లేక దేవతలు నిన్ను సిబిసిఐడిగా పంపారా అని అడిగితే, దేవతలు పంపగారాలా, నేనే తీర్థయాత్రలు వెడుతూ పొరపాటున పుట్టలో పడ్డా, పుట్టలోంచి వచ్చి నీ పుట్టలో పడతానని నేను అనుకోలే అన్నాడు. అప్పుడు ఈయన ప్రహ్లాదుడు కుతూహలంతో, నువ్వు కూడా తీర్థయాత్రలు చేయాలా, మహామహిమ కలిగిన వాడు, శ్రీవత్స గోత్రం వాడు, పైగా భృగు మహర్షి యొక్క సంతానం,
విష్ణుమూర్తి వక్షస్థలం శ్రీవత్సలాంచలం నుంచి పుట్టినంత గొప్పవాడు, నువ్వెందుకు తీర్థయాత్రలు చేసావన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, భూమి మీద పుట్టాక వాడు ఎంత గొప్పవాడైనా తీర్థయాత్రలు చేయకపోతే వాడి జీవితం దండగా, వాడికి మోక్షం రాదు. ప్రహ్లాదుడు అయితే నేను తీర్థయాత్రలకు వెళ్ళనా అన్నాడు. వెళ్ళాలి. ఎలా మొదలు పెట్టాలి తీర్థయాత్రలు అడిగాడు. అప్పుడు ఆ దేవి భాగవతంలో 7వ స్కంధంలో చవనుడు ప్రహ్లాదుడికి చెప్పాడు, ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. మొట్టమొదట నైమిషారణ్యం మొదలెట్టాలి. యాత్ర దేంతో మొదలెట్టాలి? నైమిషారణ్యంతో. ప్రథమం నైమిషారణ్యం, ఆ తర్వాత మధ్యమం. రెండోది ఏమిటి? ఆ నైమిషారణ్యంలో ఉన్న చక్రతీర్థంలో స్నానం చెయ్యాలి. ఇంకా తర్వాత బోలెడు తీర్థయాత్రలు ఉన్నాయి, వాటిని ఇష్టం, నీ ఓపిక, నీ కన్వీనియంట్ని బట్టి చేసుకో. కానీ మొట్టమొదట నైమిషారణ్యంలో అడుగు పెట్టాలి. అక్కడ ఉన్న అమ్మవారిని, అమ్మవారు లలితాదేవి లింగధారిణి అనే పేరుతో ఉంటుంది, ఆవిడ చూడాలి, శక్తిపీఠం, ఆవిడ కూడా చక్రతీర్థంలో స్నానం చేయాలి అని చెప్పాడు. చేయకపోతే అర్థం. ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేశాడు స్వయంగా. అందువల్ల మనం కూడా అక్కడికి వెళ్ళాలి. అదిగో ఆ చక్రతీర్థం కూడా ఏర్పడ్డాక చుట్టూతో దేవతలు కుండం కట్టారు నీరు పోకుండా. మళ్ళీ ఋషులు ఏమన్నారు బ్రహ్మని, బ్రహ్మదేవ ఈ నైమిషారణ్యం అడిగిచ్చావు, మాకు కలి ప్రభావం సోకదన్నావు, స్నానానికి చక్రతీర్థం కుండం ఇచ్చావు, కానీ నది నిరంతరం ప్రవహించే నది ఉండాలి. అది లేకపోతే యజ్ఞములు చేయడానికి, పురాణములు వినడానికి అంత గొప్ప పవిత్ర స్థలం కాదట. అసలు ఏమన్నారు? ఎప్పుడు ఎడతెగకపోరు ఏరును అన్నారా? ఇది కూడా సుమతీ శతకారుడు సొంత పద్యం కాదు, ఇది దొంగ. ఆయన కూడా కొంచెం కాపీ కొట్టాడు. ఆ మాత్రం కొట్టచ్చు, శ్రద్ధలు కావాలి కదా. మన తండ్రి గారి ఆస్తి మనది. నిజానికి ఈ పద్యం ఎవరితో చెప్పంటారా? ఇప్పుడు నేను చెప్పినది. ఎప్పుడు ఎడతెగకపోరు ఏరును దుదుడు చొప్పడిన యోర నుండుము చొప్పడకొన్నట్టు యోర చొరకము సుమతి అని బద్దెల రాసిన పద్యానికి యాజిటీజ్గా మూలం ఎక్కడుందో చెప్పనా? తిక్కన గారి శిష్యుడు మారణ మార్కండేయ పురాణంలో రాశాడు. ఎచ్చట శ్రోత్రియుడును ధనమిచ్చునతడు పారునట్టి ఏరును వెజ్జున్ మచ్చికయును లేకుండును అచ్చట వశింపవలవదధిలుత చరిత అని మదాలస తన కొడుకు అలరకుడికి చెప్పింది. ఎప్పుడో 11వ శతాబ్దంలో పద్యం. ఏమన్నది అందులో? ఎచ్చట శ్రోత్రియుడును, ఎక్కడ బ్రాహ్మడు ఉండడో, పురోహితుడు అవలేనటువంటి వాళ్ళు ఉండరో అక్కడ ఉండద్దు. ధనమిచ్చునతడు, కష్టం వచ్చినప్పుడు అప్పిచ్చేవాడు కావాలి, ఎక్కువ వడ్డీ లేకుండా. పారునట్టి ఏరును, ప్రవహించే ఏరుండాలి. ఏరుని పదం యాజిటీగా అక్కడ రాసిందే. వెజ్జున్, వైద్యులు ఉండాలి కండి, లేదలాగా దిక్కుమాలు దొరదస్తుడికి అసలు మందించేవాళ్ళే పోతే వీటిలో గోక్కుంటూ పురాణం చెబుతాడు లేరుకొని కూడా. కాబట్టి సుస్పష్టంగా వైద్యులు ఉండాలి. మచ్చికయును లేకుండును, అన్నిటికీ మించి ఈ కొత్త మాట, కొసల మాట కొత్తల గొప్పది. ఆ ఊరు మనకి పరిచయం అయిన ఊరు ఉండాలట. మన వాళ్ళు అందరూ తెలుసున్న వాళ్ళు ఉండాలి. చక్క మదిన రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అమ్మాయి మా వాళ్ళు ఉన్నారని ఒక ఆనందం కలుగుతుంది. ఏమీ తెలియదు కొత్త ఊర్లో వెళ్ళి దిక్కుమాల దుబాయ్ కంట్రీలో వెళ్తే సలామలేకుం సలామలేకుం సాహెబు గారు భలే జోరుగా ఉన్నట్టు పాడితే వాడు తంతాడేమో తెలియదు, వాడు ఏమంటే ప్రమాదం తెలియదు. కాబట్టి కొంచెం మనకి పరిచయస్తులుండి కాస్త కాపాడేవాడు ఉండాలి. అందుకని మచ్చికయును లేకుండు అచ్చట వశింపవలవదు. అలా ఇవి లేకపోతే ఉండద్దు అభిమత చరిత అని సుస్పష్టంగా చెప్పింది. కాబట్టి అదే పద్యం. ఎందుకు చెబుతున్నానంటే నది ఉంటేనే తీర్థములకు గొప్ప. అదే పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు తీసుకుని తీర్థం ఉండాలి, దేవత ఉండాలని చెప్పడానికి గల కారణం అదన్నమాట. మాకు నదిని కూడా ఇమ్మని అడిగారు. ఆయన నది కమండలం అలా బోర్లించాట. ఆ కమండలంలోంచి భూమి మీదకి వచ్చింది. అదే గోమతి నది. నది అనకూడదు, దాన్ని నదము అనాలి. ఎందుకో తెలుసా? పడమర పుట్టి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే వాటిని నదులు అంటారు. గోదావరి, గంగా, కృష్ణ ఇవన్నీ నదులు. పడమరవి పుట్టి ఎటు ప్రవహిస్తున్నాయి? తూర్పుకు ప్రవహిస్తున్నాయి, బంగాళాఖాతంలో కలిసిపోతాయి. కానీ దీనికి వ్యతిరేకంగా తూర్పును పుట్టి తూర్పు నుంచి పడమరకి ప్రవహించే అరేబియా సముద్రంలో కలిస్తే వాటిని అంటారు పడమరకి ప్రవహిస్తే నదములు అంటారు. నర్మద నదం, గోమతి నదం. సరిగ్గా ద్వారకా అని ఒక క్షేత్రం ఉంది. రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మన సుశర్మ గారు మేము అందరూ అక్కడికి వెళుతున్నాం.
భాగవత సప్తాహం చేస్తున్నాం, మీ డాక్టర్ గారు 14 రోజులు సెలవిస్తే మీరు కూడా రావచ్చు, జీతం ఇచ్చి వాళ్ళు అది చూసుకోవాలి. అక్కడ వారం రోజుల పాటు భాగవత సప్తాహం చేసి చుట్టుపక్కల ద్వారక, పంచ ద్వారకలు, జ్యోతిర్లింగం, దారుకావనం, సౌరాష్ట్ర సామనాథలింగం ఇవన్నీ చూసుకుని వస్తాం అన్నమాట. ఆ ద్వారక దగ్గర పెద్ద పెద్ద కరటాలతో లేచిపోతూ ఉంటుంది సముద్రం. అసలు ఓడ అంత ఎత్తుంటుందండి, ఆ ఓడలో కూడా వచ్చేస్తాయి నీళ్లు. అక్కడ గోమతి సముద్ర సంగమం చేస్తుంది అనమాట ఈ గోమతి నది. అబ్బో, ఆ దృశ్యం 2 కళ్ళతో చూసి తీరవలసిందే, వర్ణించడానికి అలవి కాదు. నా అదృష్టం వల్ల ఈ తీర్థయాత్రలు భూమండలం, దేశ విదేశాలు ఆ జగన్మాత చూపించింది కాబట్టి చూసి చెబుతున్నవి అన్నీ, ఏదో పురాణాల్లో వర్ణించినవి కాక. ఆ గోమతి నదం పుట్టింది బ్రహ్మక మండలం నుంచి. తర్వాత చాలా గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా రాసేటప్పుడు పొరపాట్లు రాస్తారు, దాన్ని మనం 10 సార్లు రాసుకుంటాం. చూడండి, భయంకరమైన చిన్న అపరాధం తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో చేశాడు. పాండురంగ మహాత్మ్యం వంటి కావ్యంలో ప్రమాదో ధీమతావతి అన్నారు. అంటే పండితులకు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు వస్తుందని ఆయన పద్యం రాశాడు. ఏమిటిది పాండురంగ మహాత్మ్యంలో? గంగా సంగమం ఎచ్చగించుని మది కాలేరి దేవేరిగా అంగీకారమనర్చునే యమునతో ఆనందము పొందునే రంగతుంగ తరంగహస్తముల ఆ రత్నాకరేంద్రుండుని అంగం వంటి సుఖించలేని గుణభద్ర తుంగభద్ర నది అని రాశాడు. సముద్రంలో కలుస్తాయి కదా నదులన్నీ, సముద్రంలో నదులు కలిస్తే అప్పుడు సముద్రుడికి నదులన్నీ ఏమవుతాయి? భార్యలు. అందుకే నదులన్నీ భార్యలని, సముద్రుడు నదులకి భర్త అని అన్నారు. సముద్రుడికి చాలా మంది భార్యలు ఉన్నారట. వాళ్ళందరూ ఆయనకి ఇష్టమే, కానీ ఇంకొక భార్య కనుక వస్తే ఈ భార్యలందరినీ వదిలిపెట్టేస్తాట ఆయన. అందులో ఏ భార్యను విడిచిపెట్టేస్తాడో చెప్పారు. ముందు గంగా సంగమం వెచ్చగించుని. గంగా నది కలిస్తే ఒప్పుకోడు. గంగా నువ్వు బాలేదు, అవతలపో, నీ మొహం చూడడం అని మొహం మొత్తేసింది అంటట. గంగను కూడా గట్టవుట్ అంటట సముద్రుడు. కావేరిని కూడా తన భార్యగా అంగీకరించట. యమునా నదితో అసలు ఆనందించట. ఎందుకని? ఎప్పుడు ఇది అంటే తుంగభద్రా నది అని ఒక నది ఉన్నది, కర్ణాటక నుంచి వచ్చి ఆంధ్రాలోకి వస్తుంది. అవునా, మంత్రాలయం నుంచి ఇటు వరసగా మనకి కర్నూలు అది వస్తుంది. తుంగభద్రా నది గనక సముద్రంలో కలిస్తే అప్పుడు సముద్రుడు తక్కిన నదులన్నింటినీ చీపో, నీతోటే కాపురం చేస్తాను, యు ఆర్ ది ఓన్లీ వైఫ్ అంటాడు అని పద్యం రాశాడు. ఎందుకు ఇలా రాశాడు అంటే తుంగభద్ర అనేది సముద్రంలో కలవదు. కలవక ఏమైపోతుంది? తుంగభద్ర కృష్ణా నదికి ఉపనది. తుంగభద్ర కృష్ణలో కలిసిపోయితే కృష్ణ వచ్చి సముద్రంలో కలుస్తుంది. కాబట్టి తుంగభద్ర అనేది డైరెక్ట్ గా సముద్రంలో కలవదు, కలవడం లేదు. అందువల్ల కానీ నిజంగా తుంగభద్రే సరాసరి వచ్చి సముద్రంలో కలిస్తే గంగా లేదు, గోదావరి లేదు, కావేరి లేదు, దేవేరి లేదు, గెట్ అవుట్ అంట అని రాశాడు. ఈ పద్యాన్ని మొన్న కూడా తుంగభద్ర పుష్కరాలకు పెద్ద పెద్ద వ్యాసాలు కట్టి ఏం కవిత్వం తుంగభద్ర అంత గొప్పదని పొగిడేశారు కదా మన వాళ్ళు. తుంగభద్ర గొప్పదని ఒక పక్కన పెట్టండి, నో డౌట్ ఇన్ ఇట్. ఈ పద్యంలో లోపం ఏమిటో మీరు ఊహించగలరా? భయంకరమైన లోపం ఇప్పుడు చెబుతున్నానండి. ఇందులో గంగా సంగమం బాగుంది, గంగా నది సముద్రంలో కలుస్తుంది. కావేరి సుస్పష్టంగా సముద్రంలో కలుస్తుంది. యమునతో ఆనందము పొందునే ఇక్కడ పడిపోయాడు, అపరాధం చేశాడు, బొట్లో పడిపోయాడు తెనాలి రామకృష్ణుడు. ఎందుకని? తుంగభద్ర ఏ పొరపాటు చేస్తుందో యమున అదే పొరపాటు చేస్తుంది. తుంగభద్ర వచ్చి ఆంధ్రాలో కృష్ణానదిలో కలిసిపోతుంది. యమున కూడా ప్రయాగలో ఎందులో కలిసిపోతుంది? గంగలో కలిసిపోతుంది, త్రివేణి సంగమంలో. ఇప్పుడు యమున అనేది డైరెక్ట్ గా వెళ్ళి సముద్రంలో కలిసిందా? ఎవరినైనా అడగమని చూద్దాం. ఇంతకాలం ఎంతమంది కవులున్నారు ఊహించారా కనీసం మాట వరుసగా? యమునా నది కూడా గంగా నదికి ఉపనది. యమున వచ్చి గంగలో కలిసిపోయాక అది గంగ అయిపోయింది, అస్తిత్వం లేదు. అస్తిత్వం లేనప్పుడు యమునతో ఆనందం ఉంచేందునే నా అందం అలా కుదురుతుంది? ఆ మాట అనవలసి వస్తే యమున ఇండైరెక్ట్ గా వెళ్ళి కలిసినట్టే తుంగభద్ర కూడా ఇండైరెక్ట్ గా కలుస్తుంది. డైరెక్ట్ గా కలవటం లేదని చెబుతున్నాడు కనుక యమున కూడా కలవడంలా. కాబట్టి అంతటి తెనాలి రామకృష్ణుడు కూడా పొరపాటు పడ్డాడు. దీన్ని బట్టి ఎంతటి జ్ఞాని అయినా ఒక్కొక్కప్పుడు రాసినప్పుడు ఇలా బొట్టులో పడిపోతాడు అనమాట. ఎందుకంటే ఈ మధ్యన పాండురంగ మహత్యం మీద కొంతమంది కథలు చెబుతూ ఉంటే ఇవన్నీ విన్నాం, చూసి నాకు మతవుతుంది అనమాట. ఇదేం భాష్యం ప్రభావం నేను పొత్తులు గొడవ పరిశీలించాలి, కొంచెం లోతు చూడాలి. అందుకని చెబుతాను, తప్పని కాదు. మహానుభావులు కూడా పొరపాటు చేయవచ్చు, నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు, మనం ఇంకా చెప్పేక్కర్లా. వాళ్ళే బొట్టులో పడితే సామాన్యుడి సంగతి చెప్పేదేముంది అన్నారు.
ఇంటికి చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ గోమతి ద్వారకలో అక్కడికి వెళ్ళేటట్లుగా బ్రహ్మగారు సృష్టించి ఋషులకు అందించాడు. ఇక్కడ హాయిగా జపాలు తపస్సులు చేసుకోండి, కలియుగాంతం వరకు పురాణాలు వినండి. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్సు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని వేదవ్యాసుడు చెప్పాడు. కృతయుగంలో మానవుడు తరించాలంటే తపస్సు చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, ఇంకెన్నో దానాలు చెయ్యాలి, సత్కర్మాచరణలు చెయ్యాలి. కానీ కలియుగంలో మానవుడు తరించడానికి ఎక్కువ కష్టపడక్కర్లా. కలియుగంలో మానవులు మోక్షం పొందడానికి ఒకే ఒక్క ధర్మం. ఏమిటా ఒక్క ధర్మం? కలవు ధర్మస్తు కేవలం అంటే ఇది మాత్రమే చాలు, ఇంకేం అక్కర్లా. అదే ఇప్పుడు మీకు డాక్టర్ గారు ఇస్తున్న భాగ్యం. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. పురాణము వినడము కంటే ఇంకా మీరు తపస్సక్కర్లా, యజ్ఞములు అక్కర్లా, దానాలు చేయొద్దనంటే కొంచెం డేంజర్, అందుకని అనలేకపోతుంది. కానీ అవి కూడా చేయకపోయినా పర్వాలేదట. కానీ మోక్షం పొందడానికి ఒకటే మార్గం. ఏమిటది? పురాణ శ్రవణ. పురాణము వినడము కంటే అపరహ ధర్మ, మరొక ధర్మము నృణాం నరులకు న విద్యతే లేదు పొమ్మన్నారు. పురాణం ఒకటి వింటే చాలు. అందుకని కలియుగంలో నైమిషారణ్యంలో ఈ 88,000 మంది ఋషులు ఒక్క చోట కూర్చుని భక్తితో పురాణం విన్నారు. ఆ వినడానికి ముందు వాళ్ళు పని చేశారు, దీర్ఘకాలికమైన యజ్ఞం చేశారు. దాన్ని సత్రయాగం అంటారు. 1000 ఏళ్ళు చేశారట. ఎక్కువ కాలం చేస్తే అది సత్రయాగమే. అందులో ఒక రోజు 2 రోజులు కాదండి. మనం పురాణం భాగవతమే కంటిన్యూషన్గా 1 ఇయర్ చేయాలంటే మధ్యలో వర్షాకాలం ఆపాల్సి వస్తుందా లేదా? మరి అటువంటిది 1000 ఏళ్ళు చేశారట. నైమిషే అనిమిష క్షేత్రే మునయః సౌనకాదయః శత్రుం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం, దేవతలు నివసించే క్షేత్రం. అటువంటి నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి సహస్ర సమమాసత. సమ అంటే సంవత్సరం. 1000 ఏళ్ళు యజ్ఞం చేశారు వాళ్ళు. 1000 ఏళ్ళ యజ్ఞం అంటే మరి ఎంత కష్టం. పొద్దునుంచి మధ్యాహ్నం దాకా యజ్ఞంట. మధ్యాహ్నం పూట 4 దుంపలు తినేవారట, కొంచెం మంచినీళ్ళు తాగేవారట. కందమూల ఫలాలు ఒక్క దుంప తింటే ఎంత ఆరోగ్యం, ఎంత బలం, కాంతి, అసలు ఆకలి. మధ్యాహ్నం అన్నం, టీలు తాగక్కర్లా, కాఫీ తాగక్కర్లా, మసాలా బజ్జీలు అక్కర్లా, ఏ గందరగోళం అక్కర్లా. సుఖంగా ఆ కాస్తతోటి బలంగా ఉండేవారట వాళ్ళు. యోగులు వాళ్ళు. అల్పాహారీ తపోధన. ఎవడు తక్కువ ఆహారం తీసుకుంటాడో వాడు తపోధనుడు. తపస్సే ధనంగా కలవాడు. బాగా తపస్సు చేసేవాడికి తిండి ఎక్కువ అక్కర్లా. తిండి ఎక్కువ తింటాడంటే వాడికి తపస్సు లేదు. అంచేత బాగా తిండి తినేవాడు లౌకిక వ్యక్తి, తక్కువ తిండి తినేవాడు ఆధ్యాత్మిక వ్యక్తి. వాడు బలం ఎక్కువ పెంచుకుంటాడు. మన మానసిక శారీరక బలాలు ఎక్కువ ఉంటాయి వాడికి. పశు బలం ఉండదు కాకపోతే వాడికి. అయినా వాడు డొక్కలో పొడిస్తే కిక్కును మనకుండా పడిపోతాం. తెలిసిన వాళ్ళు అలాగని ఇలా సన్నగా ఉన్నాను, ఏదో ఈ లాల్చి వేసుకున్నాను అనుకుంటున్నారేమో. కరాటే ఫైటింగ్ వచ్చు, కుంభవచ్చు, అది ఏమనుకుంటున్నారు. సన్నగా ఉన్న వాళ్ళు ఆ టెక్నిక్స్ ఉంటే ఇది యోగ బలం, ఆధ్యాత్మిక బలం. ఆనాడు ఋషులు చతుషష్ఠి కళా కోవిదులు అన్నమాట మహానుభావులు. వీళ్ళు ఈ 1000 ఏళ్ళు మధ్యాహ్నం పూట మంచి మాటలు చెప్పుకుంటున్నారు. మొదట్లో వాళ్ళల్లో వాళ్ళు కాలక్షేపం చేశారు. వాళ్ళ అదృష్టం బాగున్నది. ఒకనాడు వేదవ్యాసుని శిష్యుడు, పరమ పూజ్యుడు, అష్టాదశ పురాణవేత్త, మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కందములని పేరు కలిగిన 18 పురాణములు రాసిన మహానుభావుడాయన. అటువంటి వేదవ్యాసుడి యొక్క శిష్యుడు సూతుడు ఈ 18 పురాణాలు గురువు గారి ద్వారా రాగా విని కంఠస్థం చేసి, పుస్తకం లేదు, కాగితం అక్కర్లేదండి, 100 సార్లు కిందకు చూసి పైకి చూసి చెప్పడాయన. అటువంటి పుణ్యాత్ముడు, అఖండ ధారణాశక్తి కలిగిన వాడు. సూతుడు యజ్ఞం చూద్దామని వచ్చాడంతే. రాగానే ఋషులు లేచి నిలబడ్డారు. ఆయనకి నైమిషారణ్యంలో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర ఒక పెద్ద చట్టా కట్టారు. ఆ చట్టా మీద ఆసనం వేశారు, మెత్తగా దర్భాసనం. ఆ ఆసనం మీద జంక చర్మాలు పరిచారు, పువ్వులు పరిచారు. దాని మీద కూర్చోబెట్టి బ్రహ్మస్థానం ఇచ్చారు, గౌరవించారు,
పూజ్యుడైన గురువుని, పౌరాణికుణ్ణి ఎలా గౌరవించాలో అలా గౌరవించారు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చారు, తాగడానికి నీళ్లు ఇచ్చారు, ఫలాలు ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు. అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు అన్నారట ఆయన అనుజ్ఞ తీసుకుని కూర్చుని, ఆ తాపసులిట్ల నిరి వినీతున్, ఆ తాపసులిట్లి నిరి వినీతున్, విజ్ఞాన పండిత నిఖిల పురాణవురాతున్, నుత హరిగుణ సంఘాతున్, సూతున్ నితాంత కరుణోపేతున్. ఎంత అంతమైన పోతర పద్యాలు ఇలాగే ఉంటాయని పద్యాలు, హాయిగా ఉంటాయి. ఆ తపస్సులు వినయంగా నమస్కరించి ఇలా అన్నారు. ఆ ఎదురుగుండా కూర్చున్నవాడు ఎటువంటి వాడు? వినయంగా ఉన్నట్టు. ఇంత పురాణ జ్ఞానం ఉన్నదా చెప్పేటప్పుడు ఉద్యోగిస్తుంది, ఒత్తప్పుడు అలా వినయంగా ఉండేవాడు. అటువంటి వినయవంతుని, విజ్ఞానం ఇంకా పురాణాలు ఒకటేమిటి, ఆయనకి రాని శాస్త్రం లేదు, అన్నిటిలో ఆరితేరిన వాడు. నిరంతర హరినామ సంకీర్తన పరాయణుడు ఆయన. హరి హరి అంటాడు, కూర్చుంటే హరి, నిలబడితే హరి, మాట్లాడితే హరి, తింటే హరి, పడుకుంటే హరి అంటాడు. చివరికి హరి ఉన్నప్పుడు కూడా హరి అని అంటాడు. అటువంటి హరిగుణ సంఘాతుడు, నృత హరిగుణ సంఘాతుడు, సూతుడు, పరమ కరుణాస్వరూపుడు. ఆయనకి నమస్కరించి ఋషులు ఇలా అన్నారు. ఆ ఋషులకు నాయకుడు సౌనకుడు. సుని అని ఒక ఋషి ఉండేవాటి పూర్వం. దాని గురించి పద్మపురాణంలో ఉన్నది, మిగతా చోట ఎప్పుడు. పూర్వం ఒక ఋషి ఉండేవాట, ఆయనకి సునకుడు అని పేరు. ఆయన వాళ్ళ అమ్మ కుక్క రూపంలో ఉండని ఈయనకి అన్నదట. ఈయనకి నోరెత్తితే కంపు, మాట్లాడితే నోట్లోంచి లాలాజలం వచ్చి పడిపోయింది. తుప్పుకుని మాట్లాడితే కొంతమంది మొహం అంతా వర్షమే, వాడికి దూరంగా ఉండాలి 1 కిలోమీటర్. కొంతమంది మాట్లాడతారు చెయ్యి అడ్డం పెట్టుకోకుండా మాట్లాడారా, మన ముఖం అంతా ఏసీలోకి పెట్టుకొచ్చినట్టు తడిసిపోతున్నమాట. లేదా పాప ఇందాక చెమటలు పట్టేసి అమ్మాయికి ఎవరు రాజేశారు, అలా మొహంలో చెమటలు పట్టినట్టు అయిపోతాయి, చాలా కష్టం. అలా ఉమ్ములు వచ్చేవాడు పాపం. దాంతో ఆ సునక మహర్షిని అందరూ అసహించుకునేవారు. ఆయన కొడుకు ఈ సౌనకుడు, వాళ్ళు వీళ్ళందరికీ అలాగే తండ్రి లక్షణాలు వచ్చాయి. నాలిక అస్మాటు బయటికి రావడం, మాట్లాడితే ఉమ్ములు తుంపర్లు పడడం, దాంతో ప్రజలు చీపు అనేవారట. చివరికి అప్పుడు వాళ్ళ అందులోంచి బయటపడడానికి ఏం చెయ్యాలని బ్రహ్మను అడిగితే ఒరే దూరం అన్నాడు ఆయన. మీరు మాట్లాడితే నా మీద ముఖం మీద ఆ తుంపర్లు పడుతున్నాయంటే అందుకే నీ దగ్గరకు వచ్చామన్నారు. వ్యాసుడి దగ్గరికి వెళ్ళి పురాణం వినండిరా, అప్పుడు ఆ పురాణం వింటే మీకు ఈ ఉమ్ములు పోతాయి అన్నారట. వ్యాసుడి దగ్గరకు వచ్చారు వాళ్ళు. వ్యాసుడు అన్నాడు, నేను మీకు పురాణం చెబుదామంటే నువ్వు మధ్యలో గురువు గారు అన్నావు అనుకో, ఎంత వచ్చినా మొహం మీద పడుతుంది, నేను ఎక్కడ పడతాను, నేను పడుకోవడం, ఈ బాధ అంతా ఇంకోటికి దోచేస్తాను, ఇంక నేను లేదు నాకు దోచేసేవాడే. మా శిష్యుడు ఉన్నాడు సూతుడు, ఆయన ద్వారా వినమన్నారు. ఈలోపు ఆయనకి ఇదే పరిస్థితి కదండి అంటే, పురాణముల గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం నీ నోట్లోంచి ఉమ్ము తుంపర్లు రాకుండా చేస్తాను. ఇంకా పురాణం వినేస్తావుగా 18 పురాణాలు, అది విన్నాక ఇక తుంపర్లు ఆగిపోయి మామూలు మానవుల్లాగే అయిపోతుంది నీ నోరు. అప్పుడు లాలాజలం బయటికి రాదనగానే ఆ వరం పుచ్చుకుని వచ్చారన్నమాట వాళ్ళు ఇక్కడికి. అందుకే ఆ సౌనకాదులు ఇప్పుడు పురాణాల గురించి ప్రశ్నించేవారు తప్ప ఇంకే మిగతా మాటలు మాట్లాడరు. మిగతా మాటలు మాట్లాడితే ఎంత ఉమ్ము రావడం ఆ ఎదురుగాడు మొహం మీద పడేది అనమాట. ఆ రకంగా ఆ సౌనక మహర్షి కథామృత రసాస్వాద కుశల అన్నారు. కథని ఎలా ఆస్వాదించాలో, ఎలా ప్రశ్నించాలో స్కిల్ అండి. అడగడంలో కూడా కొంతమంది మొదలెట్టి ఇప్పుడు గురువు గారండే అనే లోపు ఫోన్లో అడుగుతాడు వాడికి 10 రూపాయలు బిల్లు అవుతుంది. చివరికి వాడు ఏమడిగాడో తెలియదు. ఇప్పుడంటే మనం ఉన్నామండి, మనం ఉండగా ఏమవుతాం, ఉంటేనే మాట్లాడతాం, ఉండకుండా ఉంటే మాట్లాడేది ఉంది. అలో అక్కడికి సెల పని చేస్తుందా, హెల్లో సెల పని చేస్తుందా, పని చేయదు. అయినా సరే అలా అడుగుతారు. చివరికి వాడు ఏమడిగాడో తెలియదు. కానీ గురువుని ఎలా ప్రశ్నించాలి, సమాధానం ఎలా రాబట్టాలి, రాబట్టిన సమాధానాన్ని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో తెలిసినవాడు, కథ అనే అమృత రసాన్ని తాగడంలో ఆరితేరినవాడు. అందుకే కథామృత రసాస్వాద కుశల సౌనకో బ్రవీత్ అన్నారు మూలంలో వ్యాసుల వారు. కథామృత రసాస్వాద కుశలుడైన సౌనకుడు సూతుడిని ఇలా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో మళ్ళీ రేపు 2వ ఎపిసోడ్లో అడుగుపడదాం. అర్థమైందా మీకు? భాగవతం ప్రథమ స్కంధం 7 రోజులు ఎందుకు అవుదో ఇంత చేసి నేను తెలుగులో గట్టిగా 10 పద్యాల సారాంశం చెప్పాను. ఇవాళ 10 పద్యాల సారాంశానికి 1.5 కాలం పట్టింది. ఇలా భాగవతం ప్రథమ స్కంధం వ్యాఖ్యానంతో సంపూర్ణంగా చెప్పడానికి 7 రోజులు సరిపోతుందా?
అయినా 7 రోజుల్లో మీకు కథలు పూర్తి చేస్తాను, మీరే నిశ్చింత. అద్భుతమైన ఘట్టాలు. అసలు అందులో రేపు మరింత జాగ్రత్తగా వినవలసిన పద్యాలు కూడా వస్తున్నాయి. ఆ పోతన గారికి, భాగవతం రాసిన మహానుభావుడికి, మూల భాగవతం రాసిన వ్యాసునికి, ఆ ఋషులకి, ఆ మహానుభావులకి, మీ అందరికీ కూడా, భగవత్ స్వరూపులైన మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు చెబుతూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః ఇంక్లూడింగ్ ఈ దోమలు సుఖినో భవంతు.